సో గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సో నా పేరు వచ్చేసి ఈ, రవి కొమ్ముల సార్. నేను శ్రీశైలం నుంచి రావడం జరిగింది. సో బిఫోర్ వెస్టేజ్ నేను ఒక అడ్వకేట్ గా చేస్తూ ఉన్నాను. నేను సివిల్ మ్యాటర్స్ చూస్తూ ఉంటాను. మన అమరావతి కోర్టు ఉంది కదా, అక్కడ చేస్తూ ఉండిన్నాను. సో 2024 నవంబర్లో నా ఫ్రెండ్ ద్వారా, శేఖర్ సార్ అని నా ఫ్రెండ్ ద్వారా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేయడం జరిగింది. సో మొదటిగా నేను కూడా ఈ చెప్తా ఉంటే బిలీవ్ చేయలేదు. దాదాపు ఒక 5-6 నెలల వరకు నమ్మలేదు. తర్వాత మా ఫ్రెండ్ పదే పదే చెప్పడం వల్ల సరే చిన్నగా సోప్స్ అన్న తీసుకోండి బాగుంటాయని చెప్పడం ద్వారా సోప్ వాడాను. తర్వాత సోప్ బెటర్గా అనిపించింది. మళ్ళీ గ్యాస్ ట్రబుల్కు వాడాను. సో గ్యాస్ ట్రబుల్కు నేను చాలా హాస్పిటల్స్లో చూపించాను గ్యాస్ ప్రాబ్లం కోసం. ఇక్కడ మా కర్నూలులో చాలా హాస్పిటల్స్, మంచి ఫేమస్ హాస్పిటల్ అని తిరిగాము. తర్వాత అక్కడికి ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో కూడా నేను దీనికోసం చూపించడం జరిగింది. డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి అని గ్యాస్ట్రో ఎంటమాలజిస్ట్ దగ్గర చూపించిన తర్వాత కూడా నాకు పెద్దగా రిజల్ట్ ఏం లేదు. జస్ట్ వాడినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కామన్గా వస్తుండే. సో తర్వాత ఈ మనది ఏదైతే రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా అలోవెరా వాడండి తగ్గిపోతుందని చెప్పడం ద్వారా నేను తెచ్చుకొని వాడాను. సో మంచి రిజల్ట్ వచ్చింది. నేను చాలా మంచి మంచి హాస్పిటల్లో చూపించిన తగ్గిన గ్యాస్ ట్రబుల్ ఈ మన సప్లిమెంట్స్ ద్వారా తగ్గడం వల్ల నాకు మంచిగా అనిపించింది. సో తర్వాత అప్పుడు నాకు కొంత నమ్మకం ఏర్పడింది. లేకపోతే నేను చాలా అనుమానాలు, చాలా రీసెర్చ్ లాగా చేసిండేవాడిని. అంటే ఉండేది కదా, అనుమానం అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో మొదట నమ్మేవాడిని కాదు. తర్వాత నాకు ఎప్పుడైతే కనెక్ట్ అయిందో అప్పుడు మా అప్లైనర్ శేఖర్ సార్ కానీ, నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత టాప్ అప్లైనర్ సంధ్యా రాంబాబు సార్ అని ఉన్నారు. వాళ్ళకి నిత్యం నేను రాత్రి 11 అయినా సరే డౌట్ వస్తే వెంటనే కాల్ చేసి అడిగేవాడిని, ఈ కంపెనీ ఎట్లుంది ఏంటి మొత్తం అన్ని విషయాలు అడిగాను. తర్వాత అలా కొంచెం కనెక్ట్ అయిన తర్వాత నాకు మంచిగా అనిపించిన తర్వాత మా మదర్కి బీపీకి వాడిచ్చాం సప్లిమెంట్స్, మంచి రిజల్ట్ వచ్చింది. పూర్తిగా ఇంగ్లీష్ మెడిసిన్ బంద్ చేసినాం. మా మదర్కి 170 అలా ఉండేది మా మదర్కి బీపీ. మన సప్లిమెంట్స్ వాడడం ద్వారా 135కే వచ్చింది. ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ప్లస్ ఇంకా కంప్లీట్గా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది బంద్ చేయించేసిన ఇప్పటికి కూడా. తర్వాత మా సిస్టర్ కూడా మోకాళ్ళ గుజ్జరిగిపోయిండే. తర్వాత ఆమెకు కూడా మంచిగా వాడిచ్చాను, మంచి రిజల్ట్ వచ్చింది. సో ఓకే, అప్పటి వరకు బాగానే. తర్వాత ఇంకా నేను కొంచెం కనెక్ట్ అయిన తర్వాత అసలు ఈ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ ఏముంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇది వాస్తవమేనా, మనీ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఈ నాలో చాలా అనుమానాలు ఉండేటివి అన్నట్టు. సో అట్లా నేను ప్రతిదీ ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది, ఈ కంపెనీకి పెట్టాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏం సర్టిఫికేట్స్ కావాలి, దాన్ని సేల్స్గా చేయాలంటే ఏం సర్టిఫికేట్స్ కావాలి, తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకోవాలంటే ఏం అథారిటీస్ ఉండాలి, ఆ అథారిటీస్కి సంబంధించిన తర్వాత మనీ టీడీఎస్ కావచ్చు, మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తా మనం కట్ చేస్తున్నారో ఆ టీడీఎస్ కావచ్చు, మనకు మళ్ళీ మనీ రిటర్న్ రావాలంటే ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఒక్కొక్కటి నేను అన్ని దీని గురించి రీసెర్చ్ చేసుకొని తెలుసుకోవడం జరిగింది. రీసెర్చ్ అంటే దట్ మీన్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. చెక్ అంటే షార్ట్ టైంలోనే. తర్వాత నాకు ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే అప్లై చేయడం, వాళ్ళ ద్వారా ఇంకా విషయాలన్నీ తెలుసుకోవడం, ఆ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చూసిన తర్వాత అప్పుడు నేను ఫుల్ ఫేజ్గా ఎస్, మనం ఇంకా దీన్ని 10 మందికి చెప్పొచ్చు, ఇబ్బంది లేదు అన్నట్టుగా నేను మెల్లిమెల్లిగా అది చెప్పడం స్టార్ట్ చేసిన. సో అట్లా స్టార్ట్ చేస్తూ ఉంటే నాకు నేను వాడుకొని మళ్ళా 10 మందికి చెప్పడం వల్ల ఫస్ట్ ఇన్కమ్ నాకు రూ. 199 వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ అంటే నిన్న లాస్ట్ మంత్ ఇన్కమ్ నాకు రూ. 26,888 వచ్చింది. సో ఒక 4-5 నెలల్లో గట్టిగా పట్టుకొని పనిచేయడం వల్ల. సో ఇది బాగుంది కదా. తర్వాత నేను 2-3 బూట్ క్యాంప్స్కి వచ్చినాను. బూట్ క్యాంప్కి వస్తే చాలా మంది లీడర్స్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత నేను ఒక బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత గురుగారు ఎంఎస్ఆర్ సార్ని ఒక విషయంలో అడిగాను అన్నమాట. ఏమని అడిగానంటే అప్పటికే నాకు ఒక 3-4 కార్పొరేట్ కంపెనీలు లీగల్ అడ్వైజర్గా నాకు ఆపర్చునిటీ ఉంది. అంటే నేనేం చేసేది లేదు, జస్ట్ అక్కడికి వెళ్తాము, కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అయితే చూస్తాం. అంటే మంత్లీ ఒకసారి లేదా 2 సార్లు అట్లా విజిట్ చేసే మాదిరే ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక 3-4 కంపెనీలకి లీగల్ అడ్వైజర్ వస్తే ఒక్కొక్క కంపెనీ నుంచి 30-40 వేలు, అదే కంపెనీ ప్రొఫైల్ని బట్టి లేదా మా టైం స్పెండ్ని బట్టి ఫీజు ఉంటుంది అన్నట్టు. సో అట్లా ఒక 3-4 కంపెనీలు వస్తున్నాయి, దాదాపు 1 lakh అబోవ్ ఎర్నింగ్నే ఉంటుంది. సో తర్వాత మనకు ఇక్కడ లోకల్గా కానీ కొంచెం బయట కానీ ఫైనాన్షియల్గా అయితే ఇబ్బంది లేదన్నట్టుగా ఉన్నాము. సో ఈ టైంలో
బూట్ క్యాంపులో గురువు గారిని అడగడం జరిగింది. సార్ ఇట్లా కన్ఫ్యూజన్గా ఉంది. సో అటు నాకు అటు వెళ్ళాలా ఇటు రావాలని అర్థం ఇట్లా ఉంది పొజిషన్, ఏంటి నిర్ణయం? సో సార్ గురువు గారు ఏం చెప్పారంటే, రవి సార్ మీ వెంట మేము ఉన్నాం, మమ్మల్ని నమ్మండి, పని చేయండి, ముందుకు వెళ్దాం. అక్కడ పని చేస్తే మీరు ఒక్కరే గెయిన్ అవుతగలుగుతారు. ఇక్కడైతే ఇంకొక 10 మంది మీ ద్వారా ఉమ్, భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 10 మందికి మార్గం చూపించిన వాళ్ళం అవుతాం సార్. ఇంక మమ్మల్ని నమ్మండి, మీరు ముందుకు ఉండండి, మేము ఉండి నడిపిస్తాం మీకు అని నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఆ రోజు డిసైడ్ అయినాం. కరెక్టే కదా అని ఇంకా కొంచెం లోతుగా రీసెర్చ్, ఇంకా లోతుగా ఆలోచన చేసి మా ఇంట్లో వాళ్ళతో అందరితో మాట్లాడి ఫుల్ ఫిజ్డ్గా 100%గా ఇందులో వర్క్ చేయడానికి ముందుకు వచ్చినాం అన్నట్టు. తర్వాత మైసూరు క్యాంప్ కూడా వెళ్ళాం. మైసూరుకి వెళ్తే కానీ అక్కడ మైండ్ సెట్ నుంచి చెప్పారు. వాస్తవంగా జనరల్గా ఏమనుకుంటామంటే ఆ చదువుకునే విషయాల్లో మేము మోనార్కింగ్ కదా, మనకి అన్నీ తెలుసు, వీళ్ళు చెప్తే మనం వినేది ఏంటి అనే మైండ్ సెట్లో ఉంటాం తెలియనప్పుడు అందరం జనరల్గా. ఆ, ఆ, నేను కూడా ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చునేవాడిని. నాకు తెలుసు, చట్టం అన్ని తెలుసు కదా, అసలు దీనికి ఇక్కడ ఉంది అట్లా ఉండేవాళ్ళం జనరల్గా, అంటే ఆ ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు. ఆ, సో ఎప్పుడైతే నేను మైసూరు మీటింగ్కి వెళ్ళానో నాకు అనిపించింది, మనం ఇవ్వాల్సింది 5,000 మీటింగ్ కాదు, ఇది ఎన్ని వేలు ఇచ్చినా ఇంత నాలెడ్జ్ కానీ ఈ మైండ్ సెట్ మీటింగ్ కానీ మనం రాలేము. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ అప్లైనర్స్ వాల్యూ ఏంటి, తర్వాత మనల్ని ఎట్లా తీసుకెళ్తున్నారు, అసలు ఏంటి. చాలా చాలా వాల్యూస్ వచ్చాయి ఒక్కసారిగా. నా ఆలోచనలన్నీ ఎక్కడో ఉన్న నన్ను ఆ మైసూరు ట్రిప్ కూడా చాలా మార్పు తీసుకొచ్చింది. ఆ రోజే డిసైడ్ అక్కడతో ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ, ఇది కాదు మనం లైఫ్ మనం జీవిస్తున్న లైఫ్ ఇది కాదు, మనం జీవించాల్సింది ఇట్లా, ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆ రోజు మైండ్ సెట్ తో నేను డిసైడ్ అయినా అన్నట్టు. డిసైడ్ అయిన తర్వాత ఎప్పుడైతే మైసూరు మీటింగ్ నుంచి వచ్చిందో మా ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు, నీలో ఇంత మార్పు వచ్చింది ఏంటి, ఇలా మారిపోయావు ఏంటి, ఇట్లా ఉన్నారేంటి, ఇట్లా ఉన్నారేంటి అనేది. బిఫోర్ వెస్టేజ్ కంటే ముందు ఆ, అంటే జనరల్గా చాలా కోపంగా ఉండేవాడిని. కోపంగా అంటే దట్ మీన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడిని. ఏ విషయాల్లో కూడా అసలు కాంప్రమైజేషన్ అయ్యే ఉండేవాడిని కాదు. ప్రతిదానికి రూల్లా ఉండేవాళ్ళు, కొంచెం చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళం. సో ఏ చిన్న విషయం చెప్పినా మీ వాళ్ళు వచ్చినా కూడా ఆ, వెంటనే ఆ సెక్షన్, ఇప్పుడు మనం ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా, లేదా ఎవరన్నా మన అధికారి కానీ, లేదా ఇంకోరు ఎవరన్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, ఇంకెవరన్నా ఏదైనా చేస్తే నాకు వెంటనే ఆ సెక్షన్ అంతా వాళ్ళని నిలదీసి అడిగేది, ఇట్లా ఉండే స్వభావం ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత పూర్తిగా కంప్లీట్ గా మన మీటింగ్స్ చెప్తారు కదా, నువ్వు బయట హీరో అయినా లోపలికి వచ్చి జీరో నుంచి స్టార్ట్ చేయాలి, పూర్తి జీరో అవ్వాల్సి వచ్చింది. ఎవరికైనా చెప్పాలన్నా చాలా ఒదిగి ఉండాలి, ఒకటికి 10 సార్లు చెప్పగలగాలి అనే దానికి అసలు పూర్తి ఆపోజిట్ గా ఉన్నాను నా మైండ్ సెట్ అప్పుడు వెస్టేజ్ లేక బిఫోర్ కు. అప్పుడు నేను అసలు ఆ మైండ్ సెట్ లో నుంచి ఈ మైండ్ సెట్ లోకి రావడానికి చాలా టైం పట్టింది. ఎంత టైం పట్టిందంటే నాలో నన్ను నేను మార్చుకోవడానికి చాలా టైం పట్టింది. చాలా మీటింగ్స్కి వెళ్ళాను, ఎవరు వచ్చినా రాకపోయినా మీటింగ్స్కి వెళ్ళాను. బయట సర్కిల్ చాలా ఉంది, కానీ ఎవరికి చెప్పట్లేదు, చాలా మొహమాటం ఉండే నాకు. ఎంత మొహమాటం అంటే చెప్తే ఏమనుకుంటాడో అన్నట్టే ఉండేది. అసలు ఎవరితో నేను మాట్లాడే మనిషిని కూడా కాదు, నాతో ఎవరన్నా మాట్లాడితేనే నేను మాట్లాడేవాడిని. అలా ఉండేది. ఎవరన్నా పలకరిస్తే వాళ్ళ పర్పస్ ఏంటో మాట్లాడేవాడిని, తర్వాత మళ్ళీ నా పనికి నేను చూసుకునేవాడిని. సో అట్లున్న తరుణంలో ఈ వెస్టేజన్ రావడంతో మా ఇంట్లో వాళ్ళు చెప్తా ఉంటారంట, మా అప్లైనర్స్ కానీ వాళ్ళు కనిపించినప్పుడు, మా అబ్బాయి చాలా మారిపోయాడు, మా వాడు చాలా మారిపోయాడు, చాలా మారిపోయాడు, మీకు థ్యాంక్స్ చెప్తున్నారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. నాకు తెలియదు, మొన్న ఈ మధ్య తెలిసి. అంటే నాకు తెలియకుండానే నాలో చాలా మార్పులు వచ్చేసినాయి అన్నట్టుగా వచ్చేసినాయి కూడా కంప్లీట్ గా. ఇప్పుడేంటి, ఎక్కడ కూర్చోమన్నా కూర్చోవాలగలుగుతున్నాం. గురువు గారు మనకు నేర్పిన ఏమంటారు సంస్కారం అంటారు కదా, సో ఆ సంస్కారం చాలా నేర్పింది. సభ్యత సంస్కారం అనేది, విద్య అనేది చదువు ఒకటి మాత్రమే చదువు నేర్పిస్తే, సంస్కారం అనేది అన్ని విలువలు, అంటే ఒక వెస్టేజ్ లో ఇన్ని వాల్యూస్ నేను ఎక్కువ కనెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అద్భుతమైనటువంటి విలువలు, వాల్యూస్, రెస్పెక్టెడ్, తర్వాత భేదాభిప్రాయం లేదు, ఎక్కడ చిన్న పెద్ద తేడా ఏం లేదు, ఎవరు ఏం పని చేసినా అక్కడికి వస్తే అందరూ ఒకటే. అది చాలా బాగా నచ్చింది. జనరల్ గా బయట మనం చూస్తున్న సమాజంలో ఆ, ఎవరిని చూసినా వాళ్ళ ప్రొఫెషనల్ బట్టి వాల్యూ ఇచ్చేవాళ్ళం. ఆ, ఏ పని చేస్తే ఎట్లా మాట్లాడే వాళ్ళం అలా ఉండేది. సో ఇప్పుడు ఆఖరికి మామూలుగా వెళ్ళి ఎక్కడైనా ఛాయ్ తాగినా, లేకపోతే ఇక్కడ మామూలు వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్గా సార్ అని వచ్చేస్తా ఉంది.
మేము ఇక్కడ లోకల్గా అయినా మామూలుగా బయట మా పర్మిట్లో తిరుగుతుంటాం. అంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏంటని అందరినీ సార్ సార్ అంటున్నావు అని అంటుంటారు తెలియని వాళ్ళు. ఇంకంతే తమ్ముడు అట్లా అట్లని కొద్దిగా చెప్పుతున్నాం అనమాట. సో వెస్టీజ్ అనేది మెయిన్ నా పర్పస్ ఏంటంటే, వెస్టీజ్ అనేది మనీ ఒకటే కాదు, మనీతో పాటు చాలా అందుకు మనీకి తగ్గ ఇంకా 100 రెట్లు మనిషి ఎలా జీవించాలో అనే దాని మీద చాలా మంచి ఎథిక్స్ విలువలతో కలిగి ఉంది. ఆ వాల్యూస్ నాకు బాగా నచ్చినాయి ఎస్పెషల్లీ. తర్వాత డిసిప్లిన్ కానీ, యూనిఫామ్ కోడ్ కానీ, అదంతా మంచిగా చాలా వెల్ అండ్ గుడ్గా అనిపించింది. సో ఇంత మంచి కంపెనీలో మనం ఎందుకు పని చేయకుండా, నేను చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళందరికీ నేను చెప్తూ ఉన్నాను, ఇట్లా ఉంది చూడండి, జాయిన్ అవ్వండి, చాలా మంచిగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, ఇది ఇది సో అండ్ సో సో అండ్ సో అని చెప్పాను. తర్వాత నేను ఒక 3 మంత్స్, ఒక 3 నెలలు గట్టిగా పనిచేస్తే నేను జూన్‌లోనో అనుకుంటా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు నా చెక్ రూ. 3,580 వచ్చింది. సో నాకు అప్పుడు ఇంకా పూర్తిగా ఎలా చేయాలి ఏంటి అనేది కొంత తెలిసి టీం రాక కొంత మొహమాటంతో ఉన్నాను. రూ. 3,580 వచ్చింది. సో తర్వాత దాన్ని నేను స్టేటస్‌లో పెట్టుకున్నా. ఇట్లా ఇట్లా అని. అంటే 3,000 అమౌంట్ అనేది చాలా అసలు చాలా చిన్న అమౌంట్. ఆహ్, పెట్టుకుంటే తర్వాత నేను నా స్టేటస్ చూసి వాళ్ళు ఉంటారు కదా! మా ఫ్రెండ్స్ గాని, మా కొలీగ్ గాని, ఈ లాలకు సంబంధించిన వాళ్ళందరూ, అందరూ నెగెటివే పెట్టేటోళ్ళు నాకు రిప్లై. ఎందుకు దాంట్లో ఏంటి ఏదో పెద్ద సాధించినట్టు పెట్టావేంటి? 3,000 కోసం పోయావా ఇన్ని రోజులు, 2, 3 నెలలు పోయావు గదా! దానికోసం పోయావా? ఇదేంటి ఇట్లా ఉంది? అందుకోసం చేసావు. మా ఫ్రెండ్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాడు. వాడు చెప్తున్నాడు, "అరేయ్! ప్రొడక్ట్ ఓకే గాని బట్ నువ్వెందుకు చేసినావు? ఇమ్మీడియేట్‌గా నువ్వు అక్కడి నుంచి బయటికొచ్చేసేయి. ఎంత ఎంత టీమ్ ఉన్నాం మనం. ఇంత నాలెడ్జ్ ఉంది. ఇట్లా ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అంతేగాని నువ్వెందుకెళ్ళి పెడతావు" అని. సార్ ఒక మాట చెప్పేది నాకు గుర్తొచ్చేది. నెగెటివ్ ఉన్న వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోమని. సో అట్లా ఆ రోజు నేను స్టేటస్ పెట్టిన తర్వాత నాలో కంగ్రాచులేషన్స్ చెప్పేవాళ్ళు తక్కువ. నెగెటివ్ థాట్స్‌లో ఎగ్జిట్ అయ్యి వచ్చేరాని బయటికి వచ్చేసేయి అని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు ఆ రోజు. సో నేను ఆ రోజే డిసైడ్ అయినా, ఇంకా వీళ్ళకి ఎంత చెప్పినా మనం వాళ్ళలో ఏం మార్పు రాదని చెప్పి నేనే వాళ్ళ నుంచి దూరంగా వచ్చిన, బయటకొచ్చేసి ఇప్పుడు కూడా నేను వాళ్ళతో మాట్లాడను. ఇప్పుడు కూడా నేను ఎవరికైనా ఫోన్ చేసినా ఈ వెస్టేజ్ గురించే చెప్తాడేమో అని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పుడు మళ్ళీ నేను వాట్సాప్‌లో వెస్టేజ్ పర్పస్ కాదు, ఏదో చిన్న కేసు ఉంది అంటే నేనేం ప్రెజెంట్ ఆహ్, కేసులేమి తీసుకోవడం లేదు. ప్లస్ ఆ ప్రొఫెషన్‌ని కొంచెం అవాయిడ్ చేసుకొని ఉన్నాను. సో నేను వాళ్ళకి నేను నాకొచ్చే స్కిప్ చేసి వాళ్ళకి పంపిస్తా ఉన్నాను అని నేను వాట్సాప్‌లో పెడితే తప్ప నా ఫోన్ ఎత్తే పరిస్థితిలో ఉన్నారన్నట్టు అందరూ. సో అట్లా పూర్తిగా నెగెటివ్ థాట్స్‌లో ఉన్నారు చాలామంది. సో అప్పుడే నేను డిసైడ్ అయినా, వాళ్ళు ఎంత నెగెటివ్‌గా అనిపిస్తే నేనంతగా పైకెదగాలి. నేనొక్కడినే ఎదగడం గాదు, నేను ఒక్కడినే స్టేటస్ పెట్టినా, రేపు నా టీమ్ కింద వాళ్ళు లైనే స్టేటస్ పెట్టాలా నేను. నా టీమ్ నేను గాదు పెట్టాలి. నేను పెట్టే స్టేటస్ నా టీమ్ వాళ్ళు ఎంతమందైతే గెలిచారో అంతమంది స్టేటస్‌లు వాళ్ళు చూడాలని ఆ రోజే డిసైడ్ అయినా. సో అట్లా పనిచేస్తూ వెళ్ళినా. ఇంకొకటి ఆ రోజే డిసైడ్ అయినా. ఏమనంటే నేను బ్రాంచ్ అయినాను. రూ. 3,580 వచ్చింది. ఇప్పటి నుంచి నా కింద ఎవరైతే బ్రాంచ్ అవుతారో వాళ్ళు ఇంకా నాకంటే తక్కువ అమౌంట్ ఎవరు తీసుకోకూడదు. ఎవరిని తీసుకోనీయకుండా చేయాలని డిసైడ్ అయినా. డిసైడ్ అయ్యి 3,580 వచ్చిన నాకు నెక్స్ట్ నా కింద వచ్చే డౌన్‌లైన్ అందరికి 7,000, 5,000, 4,500 ఇప్పటికి ఒక మేబీ నాకు తెలిసి 10 మంది, 8 మంది, 10 మంది అయ్యుండొచ్చు. 10 మంది అయినారు. వాళ్ళెవరు గూడా నాకంటే తక్కువ అమౌంట్ తీసుకోనీయలేదు. అందరూ నాకంటే హైగానే, అంటే బ్రాంచ్‌లో నాకంటే హైగానే తీసుకునేటట్టు ఆహ్, తయారు జేసినాం. అంటే చేయగలిగినాం. బీ హ్యాపీ. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరు నేను పడ్డ ఇబ్బందులు, అంటే నేను పడ్డ ఇబ్బందులు గాని, లేదా నేను వెళ్ళిన దారిలో వాళ్ళు వెళ్ళకూడదు. ఇంకా నాకంటే బెటర్‌గా ఎళ్ళాలి. సో, ఆ కాన్సెప్ట్ తోటే అందరికి అవేర్‌నెస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ వెళ్తున్నాం. సో, అట్లా నా జర్నీ సాగుతా ఉంది. సో, మేబీ ఈ నెలలో గూడా నేను 50కి ఎళ్తానేమో, 50కి ఎళ్ళాలని గట్టిగా గోల్ పెట్టి పనిచేస్తా. రేపు నేను ఎప్పుడైతే మే నెల, జూన్ నెలలో నేను ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉన్నానో, సేమ్ ఆ మే నెలకి 1,00,000 తీసుకోవాలనే గోల్‌తో ముందుకెళ్తున్నామన్నట్టు. సో, నేను మన ఈ జూమ్ సెషన్ ద్వారా మన వాళ్ళకందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే,
ఎవరైతే ఈ జూమ్ ద్వారా కొత్త వాళ్ళు వింటున్నారో మెయిన్ మీటింగ్స్కి వెళ్ళండి. మీటింగ్స్ ఎవరు వినకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్ళి మనమే వినాలి. నేను ఇంతకుముందు ఏమనుకునేవాడిని అంటే, మామూలుగా ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరైతే గెస్ట్ స్పీకర్ ఉంటారో ఆ గెస్ట్ స్పీకర్ మనం రిసీవ్ చేసుకొని వచ్చేయాలనే ఇదిలో ఉండేవాళ్ళం. సో అది చాలా రాంగ్ చాలా రాంగ్ డిసిషన్ అది. ఎందుకంటే మనం వెళ్తుంది మనల్ని మనం మార్చుకోవడానికి, మన టీంలో వాళ్ళని తీసుకెళ్తుంది వాళ్ళు మార్చుకోవడానికి. సో కాబట్టి టెస్ట్ మనీ స్టార్టింగ్ నుంచి స్టిల్ గెస్ట్ స్పీకర్ అయిపోయేంత వరకు వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి ఎందుకు వచ్చాము, మనం ఏం నేర్చుకుంటున్నాము, మీటింగ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెళుతుంది నువ్వు, నీ సమయాన్ని, నీ యొక్క ఆ, ఏమంటారు, మనీని ఎంతో కొంత ఖర్చు పెట్టి ఆ ఊరికి మీటింగ్కి వెళ్తున్నప్పుడు నువ్వే నేర్చుకోవాలా. నువ్వు నేర్చుకుంటే నీ కిందున్న టీం లాంటి వాళ్ళని 100 మందిని నువ్వు తయారు చేయగలుగుతావు. నువ్వే నేర్చుకోలేదు అనుకో. నేను ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, చాలా మంది ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, నేను ఒక 5 మందిని తీసుకెళ్ళాను అనుకో, ఇది నాకు కాదులే మీటింగ్, ఈ 5 మంది కనెక్ట్ అయితే చాలు అనుకుంటుంటాం మనం. సో 5 మందితో పాటు నువ్వు కూడా ఒకటి అన్నట్టు గుర్తుపెట్టుకోవాలా. సో ఈ 5 మంది ఇంటే చాలు అనుకుంటాం, చూసావా, మనం ఏం నేర్చుకోలేము. అదే మనం బాగా బలంగా తయారైతే ఇట్ట 5 మందిని కాదు కదా, 500 మందిని కూడా తయారు చేసేయగలిగేటువంటి కెపాసిటీ మనలో ఉంటుంది, అందరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. కానీ దాన్ని మనం మన మీద మనకు సంకల్పం, విశ్వాసం ఉండదు. సో అది చాలా ఇంపార్టెంట్. ముందు మనం మారాలి. మనం మారితే మనలాంటి వాళ్ళని చాలా మందిని మనం తయారు చేయగలుగుతాం. మీరు చరిత్ర చూసుకుంటే బలవంతులు, చాలా మంది బలవంతులను తయారు చేయగలుగుతారు. ఎందుకంటే తర్వాత ఏమంటారు, ఆ, ఒక యుద్ధ వీరుడు మనం యుద్ధం చేస్తూ ఉంటే, నేను అయిపోతే నాలాంటి వాళ్ళు ఇంకా నా బలం తయారవ్వాలంటే చాలా మందిని తయారు చేస్తారు. అట్లా ముందు నువ్వు మారాలనుకుంటే, ముందు నువ్వు మారితే నీలాంటి వాళ్ళు ఇంకా 100 మందిని నువ్వు తయారు చేయగలుగుతావు. నువ్వే మారకుండా సగం సగం మారి, 5 మంది మారితే చాలు, నేను తీసుకొచ్చి 10 మంది మారితే చాలు, అక్కడితోనే ఆగిపోద్ది నీ లిమిటేషన్. 10 మందితో తయారు చేస్తే కదా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే నువ్వు ఎలా మారిపోవాలి, అలా నీ మైండ్ సెట్ సెట్ చేసుకోవాలి. మనం ఏం మనం ఏం మనం మనం మన మైండ్ ఏదైతే మనం అనుకుంటుంటామో అదే మన రిసీవర్ అవుతుంది. సో మనం మీటింగ్కి వెళ్తాం కానీ ఎక్కడో ఉండింటాం. మీటింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ నుంచే, రేపు మీటింగ్ అంటే నువ్వు ఈ రోజు ఇంటి నుంచి బయలుదేరుతావు, నేను రేపు మీటింగ్కి వెళ్తున్నాను, నేనేం నేర్చుకోవాలి అని నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి నువ్వు ఇక్కడే. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నీకు ఆలోచన వస్తుంది. ఆడిపోయినప్పుడు చూద్దాం లేనిపోయావు అనుకో, ఆడిపోయి చూసేది ఏముంటుంది, చుట్టుపక్కల చూస్తావు, ఏదో మీటింగ్ కొడతావు, చప్పట్లు కొడతావు, వచ్చేస్తావు. ఎన్ని మీటింగ్స్ పోయిన ఉపయోగం ఏముంటుంది? సో కాబట్టి ఇక్కడ నుంచే ఒక 1 డే బిఫోరే మనం ఆ మైండ్ సెట్ సెట్ చేసుకొని, ఎవరు వచ్చినా రాకపోయినా మనం మీటింగ్ వినాలి. మీటింగ్ విన్నది తీసుకోవాలి, మనకు వచ్చి మన డౌన్ లైన్స్కి మనం ఏదైతే ఏ, చెప్పాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో అది ఇంప్లిమెంట్ చేయాలి. మోర్ దెన్ మీటింగ్స్. చాలా మంది ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా, మన బంధువులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ మనల్ని చేస్తా ఉంటే ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు అందరూ చాలా వరకు డిస్కరేజ్ చేస్తుంటారు. కేవలం నీ అభివృద్ధిని కానీ, నిన్ను బయటికి తీసుకురావాలని కానీ, నీలో ఉన్న టాలెంట్ 10 మందికి చెప్పించగలగాలని కానీ, 10 మందికి నువ్వు ఉపయోగపడుతున్నావని కానీ, 10 మంది నీ ద్వారా మారుతున్నారని చెప్పి, నీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళ నైపుణ్యతను ఏదైతే ఉందో బయటికి తీయగలిగి నిన్ను ముందుకు నడిపించగలిగేది కేవలం నీ అప్లైనర్ మాత్రమే. అప్లైనర్ చేయి పట్టుకుంటే ఎప్పటికీ నువ్వు ఓడిపోవు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఓడిపోవు. స్టిల్ ఎండ్ వరకు ఎప్పటికీ ఓడిపోవు. ఖచ్చితంగా అప్లైనర్ ఏమున్నా అప్లైనర్ ద్వారానే వెళ్ళండి. ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళాలి. ఇదే సక్సెస్ స్టోరీ. సక్సెస్కు మార్గం దగ్గర, అంటే తొందరగా సక్సెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, అప్లైనర్ అప్లైనర్ మనం మంచి కోరే అన్ని చెప్తాడు. మనం ఏంటంటే, అట్లా ఉంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు, ఇట్లుంటే, ఇవన్నీ కాదు. సార్ అంటారు కదా, తల వంచి మొక్కకు నీళ్ళు పోస్తే తల ఎత్తి చెట్టు ఫలాలు ఇస్తుంది. అట్లా నువ్వు తల వంచి అప్లైనర్ చేయబట్టుకుంటే ఖచ్చితంగా నీకు ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ అనుమానాలు తావివ్వడానికి లేదు. వర్క్ 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 అంతే. వర్క్ మనకు సమాధానం చెప్పాలి, మాటలు చెప్తే పని చేయదు. నేను కూడా ఫస్ట్ కొత్తలో ఏమనుకుంటుంటే, నాకు చాలా మంది తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అనుకుంటున్నాను.
వాళ్ళు వీళ్ళు తెలుసు కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడు ఎవరు, నీతో పాటు వచ్చేవారు ఎవరు, నిన్ను నడిపించేవాడు ఎవరు, నేను నువ్వు చెప్పే మార్గంలో నడిచే వాళ్ళు ఎవరు, నీ వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో కాబట్టి మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం, ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం అంచనా వేసుకోవాలి. మీటింగ్స్ టు మీటింగ్కు నువ్వు ఒక ఆలోచన చేసుకోవాలి. ఈ నెలలో నేను ఒక 100 పీవీస్ చేశాను, లేదా 500 పీవీస్ చేశాను, 1000 పీవీస్ చేశాను, 2000 పీవీస్ చేశాను, మరి నెక్స్ట్ ఏంటి? గురుగారు చెప్తారు కదా సుబ్బయ్య శెట్టి సార్, ఇక ఇక్కడ దాకా ఓకే, మరి నెక్స్ట్ ఏంటి? నీ మెదడుకు పదును పెట్టాలా, నీ ఆలోచన విధానంలో మార్పులు రావాలి అంటే నీ షార్ప్నెస్, నీ టైం టేబుల్ నువ్వు సెట్ చేసుకోవాలి. ఏముందిలే, ఇప్పుడు నాకు 3 నెలలు పడితే నా కింద ఉండే డౌన్ లైనర్కు 3 నెలలు పట్టకూడదు, నెలన్నరకే డైరెక్టర్ని చేయగలగాల. అంటే ఆ ఆలోచన అట్లా ఉండాలి. దానికి నువ్వు మార్గదర్శిగా నువ్వు వాళ్ళకు గైడ్ లైన్స్ చేయగలగాల. ఏం చేయాలి, ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. నాకు 50 లక్షకు ఒక సంవత్సరం 1 ఇయర్ 1 lakh వస్తే నెక్స్ట్ 1 లక్షకు మళ్ళీ 1 ఇయర్ దాకా ఆగాల్సిన పని లేదు. 6 నెలలకే 2 లక్షలు 3 లక్షలకి వెళ్ళిపోవాలి మనం. అలా మన మైండ్ మార్చుకుంటూ మార్చుకుంటూ ఆ, ఆ, ఏమంటారు, మన మెదడును పదును పెట్టాలంటారు కదా, అట్లా పదును పెడుతూ మారిపోవాలి. కాకపోతే చాలా మంది మనం ఆ, ఏం చేస్తామంటే, మొన్న సార్ వేరే మీటింగ్ చెప్పినట్టు 1 ఇయర్ పైనే అవుతుంది, ఇంకా తీసుకో 1 లక్షకి ఇంకా దగ్గరలోనే ఉన్నాం, లేట్గా ఉన్నాం అని అంటారు. ఏమైంది మనకు ఇప్పుడు? ఆ, అందరికి ఉండే ఆలోచనలే మనకుంటున్నాయి, అందరి తెలివితేటలతోనే మనకుంటున్నాం, అందరితోనే పాటు మనం జీవిస్తున్నాం. ఏమైంది మనకు? ఏమంటే చేయడం లేదు ధైర్యం. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం భయపడతామో సగం నీలో ఉన్న బలం పోయినట్టు లెక్క. ఎప్పుడు భయపడకూడదు. దేనికి భయపడకూడదు? తప్పుడు మార్గాలు చేస్తామంటే మనం ఆలోచన చేయాలా, భయపడాలి. నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు కాబట్టి అదే చెప్తారా, గర్స్వే బోలో అమ్హే వెస్టీజ్ అంటారు. అట్లా నువ్వు ధైర్యాన్ని నింపుకొని ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం భయపడతామో, డౌట్గా ఉంటామో, నీ బలమే సగం తగ్గిపోతుంది. సో ఏ పని చేసినా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇందులో నీతి, న్యాయం, ధర్మం అన్నీ ఉన్నాయి. చాలా మంది అంటుంటారు దీనికి సర్టిఫికేట్స్ ఎట్లున్నాయి, ఏమున్నాయి అంటే, వాళ్ళకు చెప్పండి, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి, ఏం కావాలంటే అది ఉంది. ఓకేనా? సుప్రీంకోర్టులో కూడా ఏదన్నా వస్తే ఫైట్ చేయడానికి ఐ హావ్ టు రెడీ. మనం రెడీగా ఉన్నాం, ఇబ్బంది లేదు. అంటే కంపెనీలో ఇంకేముంది, సర్టిఫికేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఇంకా నథింగ్ బట్, అసలు ఎవరికి ఇదికి ఉండాల్సిన అవసరమే ఉండదు. సో కంపెనీ కాదు కావాల్సింది, నువ్వు ఏం చేయగలుగుతున్నావు, నువ్వు ఏం మార్చుకోగలుగుతున్నావు, ఎట్లా పోగలుగుతున్నావు. ఈ నెలలో వస్తే ఇది డిసెంబర్ జనవరికి వస్తే నేనేం చేయాలి, ఫిబ్రవరికి ఏం చేయాలి. మన గురుగారు చెప్పారు, వచ్చే మార్చికి ఫిబ్రవరికి మేము ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. అట్లా నీ అప్డేట్ వర్షన్ ఉండాలి. ఇంకా 2 3 నెలల్లో నువ్వు ఏం చేయబోతున్నావు, నువ్వు ఇప్పుడే ప్రణాళికలు వేసుకోవాలి. నీ లైఫ్ని నువ్వే డిజైన్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? పెట్టుబడి పెట్టలేని పరిస్థితి. పేదరికం చాలా చెడ్డది సార్. పేదరికం ఎంత చెడ్డది అంటే, ఆ, చాలా విషయాల్లో నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ నువ్వేం చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోతావు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ, అటువంటి పరిస్థితుల నుంచి పేదలకు, ఒక రకంగా చెప్పాలంటే పేదల కోసమే అంటారు కదా, ఏదో అంటారు కదా, పేదల కోసమే పుట్టిన పార్టీలు గిట్టిలని రాజకీయ పార్టీలు అంటే అంతా ఉత్త శుద్ధ దండగా, ఒట్టి మాటలు అవన్నీ ఏం లేదు. పార్టీలకు, రాజకీయాలు కానీ పార్టీలకు కానీ ఇవన్నీ ఈ అనవసరమైనటువంటి ప్రక్రియ. పేదల కోసం పుట్టింది కదా, పేదల కోసమే ఆ, మన వెస్టేజ్ ఖచ్చితంగా 100% వాళ్ళను బయటికి తీయడానికి, వాళ్ళ పేదరికాన్ని పోగొట్టడానికి ఈ ఇక్కడ ఎక్కడ వర్గ వర్ణ భేదాలు లేవు, రిజర్వేషన్ లేవు, ఏమీ లేవు. నీలో అసలు ఎట్లుంటదంటే, మూలన పడిపోయిన నీ మెదడును బయటికి తీసుకొచ్చి రా, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు బయటికి రా. 4 గోడల మధ్యకే నీ ఆలోచనలు పరిమితం కావద్దు. నీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా మారిపోవాలి. పేదరికాన్ని నిర్మూలన చేయాలి. పేదరికం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఏది ఉందంటే అది ఓన్లీ వెస్టేజ్ మాత్రమే. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఈ రోజు ఎన్ని ఐడియాస్ చేస్తున్నావు, ఎంతమందికి చెప్పగలుగుతున్నావు, ఏంటి? నీ షెడ్యూల్ నువ్వు వేసుకోవాలి. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నువ్వు ఒక డౌన్ లైనర్, ఒక అప్లైనర్ కాబట్టి అప్లైనర్తో ఏం షెడ్యూల్ ఉంది, కింద డౌన్ లైన్తో నీ షెడ్యూల్ ఏముంది, నీ ఓన్గా నీకేం షెడ్యూల్, నీ ఓన్గా నీ ప్రణాళికలు ఏంటి, ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఏదో చెప్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం అంటే తొందరగా రిజల్ట్ రాదు. నిన్ను నువ్వే మార్చుకోకపోతే నీ కుటుంబాన్ని ఎవరు మారుస్తారు?
మూడు తరాల ఇన్కమ్ అంటుంది కదా. మరి 3 తరాలకు ఉంది అంటే నువ్వు 3 తరాలుగా నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ముందు నువ్వెలా ఉన్నావు, వీటన్నిటిని అంచనా వేసుకోగలగాలి. అద్భుతమైన ప్రొఫెషనల్ ఇది. నాట్ ఓన్లీ అంటే ఇది కొంతవరకు మంది మనకు మాత్రమే పరిమితం అయ్యేటువంటిది కాదు. చాలా మంది ఎంఏ బీఈడీలు లేదా ఇంకా పెద్ద పై చదువులు చదివి ఇప్పుడు మాకు తెలిసిన ఒక పిహెచ్డి చేసినాడు, 15,000కు పనిచేస్తున్నాడు ఇక్కడ. ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, 10,000 కోసం 15,000కు పనిచేస్తున్నారు. సో వీళ్ళందరికీ చాలా వరకు చెప్తున్నాం, చెప్పగలుగుతున్నాం. సో ఇట్లా ఇది కాదు నీ పర్మిట్, ఇది కాదు నీ పర్మిట్, ఇది కాదని చెప్తున్నా వాళ్ళు బయటికి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఎవరు కూడా మీ శక్తిని, మీ తెలివితేటలు మీరు ఒక పరిధి పెట్టుకోవద్దు. అచంచలమైన నీ తెలివితేటలకు పదును పెట్టండి. నీలో ఎంత తెలివితేటలు ఉంటాయో అవన్నీ నువ్వు బయటికి తీసే. ఇప్పుడు ఒక ఏదైనా ఆ, ఏమంటారు, బాధ అనిపిస్తే బయటికి కక్కమంటుంటారు కదా, అట్లా నీలో ఏదైతే ఉందో అది బయట పెడితేనే కదా తెలుస్తుంది. సో అది నీ కోసమే ఉపయోగించు, నీ డౌన్ లైన్ కోసమే ఉపయోగించు. ప్రతిరోజు నిత్యం నీ అప్లైనర్తోనైనా నీ డౌన్ లైనర్తో కనెక్టివిటీలో ఉండండి. ఎవరైతే నీ టీంలో వీకెండ్ ఉండో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎందుకు డౌన్లో ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇంకేమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా, ఒక రీసెర్చ్ మాదిరి చేయాలి. ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళ మీద వాళ్ళను ముందుకు తీసుకురావాలా. ఇలా మన ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో తొందరగా మనకు సక్సెస్ వస్తుంది. మీరు చాలా మందిని చూస్తుంటారు మన బూట్ క్యాంపులో చదువు లేని వాళ్ళకు వాస్తవంగా ఆ, ఏం తెలియని వాళ్ళు కూడా 80,000 1,00,000 రూపాయల పైన దాటి ఇన్కమ్ తీసుకుంటున్నారు. మనకు అనిపించదా, అరే మనకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇంత ఇదిగా ఉన్నాం, మనకేమైంది, నాకేమైంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎప్పుడు. అదే ఎంతో నిత్య విద్యార్థిలా ఆ, నిత్య విద్యార్థిలా నేర్చుకోవాలంటుంటారు. సో అట్లా నిత్య విద్యార్థిలా మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రతి మీటింగ్ నేను కొత్తగా వచ్చాను అనుకుంటేనే నువ్వు నేర్చుకుంటావు. లేదు నాకు ఇట్లాంటి నేను మస్తుగా తెలుసు నాకు అనుకుంటే ఇంకా తెలిసినట్టే ఉంటుంది. సార్ అంటారు కదా, తెలిసిన వాళ్ళందరూ సుబే శెట్టి సార్ చెప్పారు అన్నట్టు గురువు గారు చెప్తుంటారు, తెలిసిన వాళ్ళందరూ అదిగో సార్ అక్కడ ఉన్నారని చెప్పి శ్మశానం వైపు చూపిస్తారు. ఇట్లా అన్ని తెలిసిన వాళ్ళు అక్కడే ఉంటారు అన్నమాట. ఏం తెలియని వాళ్ళు నిత్య విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనకు టైం చాలా ఇంపార్టెంట్. సరే తెలియక ముందు ఓకే, తెలిసిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రోజు నవ్వుతూ గడుపుతున్నాం హాయిగా, ఏముందిలే ఇంకా 2-3 నెలలకు అవుతానులే, నవ్వుతూ గడుపుతాం. ఈ రోజు నవ్వుతూ గడిపిన క్షణం రేపు ఏడ్చినా ఎనికి రాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మనం హ్యాపీగా నవ్వుతూ గడుపుతాం, ఏముందిలే అని. రేపు ఇదే రోజు రావాలని నువ్వు ఏడ్చినా ఎనికి రాదు. సో టైం చాలా వాల్యుబుల్. టైం వేస్ట్ చేయొద్దు. నీ టైంని, డబ్బు ఎంతైనా పక్కోడికి సాయం చేయొచ్చు, కానీ నీ టయాన్ని మాత్రం వేరే వాడికి వేస్ట్గా ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వకూడదు కూడా, ఇవ్వవద్దు, ఇవ్వకూడదు కూడా. టైం అంతా విలువైంది కాబట్టి ఆ టయాన్ని నువ్వే సద్వినియోగం చేసుకో. లేదా నీ డౌన్ లైన్స్ కూడా వేస్ట్ ఆఫ్ టైం కాదు. దీంట్లో ఏంటి, ఈ మన వెస్టేజ్ పర్పస్ మీదనే టైం కేటాయించాలి. సో టైం చాలా వాల్యుబుల్. ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఆ, ముందుకెళ్దాం. సో మామూలుగా కొండేపి టీం అంటేనే ఏపీలో ఒక బ్రాండ్, అది అంతే. కొండేపి సురేష్ సార్ అంటే నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రలో తెలియని పర్సన్స్ అంటే ఎవరు ఉండరు. చాలా మంచి లీడర్ మీకు దొరికారు. సో వెళ్ళండి కూడా. ఎప్పుడు బూట్ క్యాంపులో నేను 600 మెంబర్స్ అంటే మేము కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. 600 మెంబర్స్ అంటే ఏంటి, మాటలు కాదు కదా. ఇది రాజకీయ పార్టీ కదా, నేను ఇంతమంది తీసుకొచ్చాను వాళ్ళకి ఏదో ఎమ్మెల్యే చూపించి ఇవి చేయడానికి. ఇంత పెద్ద బూట్ క్యాంపుకు అంతమందిని తీసుకురావడం అంటే ఎంత డిసిప్లిన్ కలిగి ఉండాలా, ఎన్ని విలువలు ఉండాలి, ఎంత వాల్యూ, ఎంత అసలు ఆ సిస్టమ్ మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆ రోజు సార్కి కనిపించింది సార్ యొక్క విలువ ఏంటి, ఆ, ఇదేంటి అని. సో ఆ రోజు నేను సార్కి చెప్పలేకపోయాను. ఈ జూమ్ సెషన్ ద్వారా ఆ, సురేష్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన కష్టం ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం మార్గదర్శకంగా తీసుకోవాలి. అరే నేను కూడా సార్లా తయారవ్వాలి, నాలా ఇప్పుడు సారు
600 మందిని బూట్ క్యాంప్కి తీసుకున్నాను. మరి నేను ఎంతమంది తీసుకొస్తున్నాను? ఆయనలో 1% అనే తీసుకెళ్తున్నానా? నా పాత్ర ఎంత ఉంది? లేదు, ఇంకా రాబోయే భవిష్యత్తులో నేను ఇంకా ఎక్కువ మందిని తీసుకుపోవాలా? సార్ 600 అంటే సార్ మాదిరిగా నేను తయారవ్వాలి. 600 కాదు, ఇంకా రాబోయే రోజుల్లో నేను ఇంకా డబుల్ తీసుకెళ్ళాలి. అలా ఆలోచన విధానంలో మార్పు రావాలి. పెట్టుబడి పెట్టలేము, పెద్ద పెద్ద జాబ్స్ చేయలేము. ఇంక ఏం పని చేస్తావు మనం జనరల్గా? పెట్టుబడి లేదు, పెద్ద చదువు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఉద్యోగాలు చేసే వాళ్ళే పక్కన పెట్టి దీంట్లో పని చేస్తున్నారు. ఇక ఇందులో ఏమి లేదు, జరిగిన మంచిది 10 మందికి చెప్పు అని చెప్పడమే ఈ బిజినెస్. ఇంకా దీన్ని కూడా చేయకపోతే ఇంకెందుకు నేను ఇంకెందుకు? ఏం చేస్తాం, ఏం చేద్దామని మనం ఈ సొసైటీలో తిరుగుతున్నాం? ఇవన్నీ ఆలోచన చేయాలా? ఏం చేయమంటున్నావు? నువ్వు వాడుకో, బాగున్నది, నలుగురికి షేర్ చేయమంటున్నావు. దాన్ని కూడా నేను చేయలేను, వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. అది కూడా చేయలేకపోతే ఇంకేం చేయగలవు? చాలా మంది అంటుంటారు, సార్ వాడు నన్ను ఇట్లా చూస్తే ఏడుస్తున్నాడు సార్, అట్లా అంటున్నాడు సార్, ఇట్లా అంటున్నాడు సార్. ఏడిసేవాడు ఎప్పుడు ఏడుతున్నాడు, వాడితో నీకేం పని? పోలీస్ ఎలక్షన్ లో 100 మీటర్స్ లేదా 5 km పెట్టినప్పుడు నీ లక్ష్యం అంతా ఆ గెలుపు ఎక్కడైతే ఎండ్ ఉందో దాన్నే గురి చేసి చూడాలి నువ్వు, అంతే. ఈ మధ్యలో వచ్చే ఈ ఏమంటారు, నువ్వు దారిలో వెళ్తుంటే ఏమంటారు, కుక్కలు మురగడము, అడ్డంకులు వచ్చినా, ముళ్ళ కంచి వచ్చినా, గోడలు వచ్చినా, రాళ్ళు వచ్చినా, ఏమొచ్చినా, ఇది కాదు. నీకు నీ నీ చూపు ఎంత ఎక్కడ ఉండాలి, నీ లక్ష్యంలో ఉండాలా. అక్కడ నువ్వు విన్ అయ్యేంత వరకు ఈ మధ్యలో ఏమున్నా సరే నీలో ఆలోచనలు రావద్దు. ఏం సరే విన్నా అంటారు కదా, చెవిటోని మధ్య ఉండాలంతే. నువ్వు గెలిచేంత వరకు చెవిటోని మధ్య ఉండాలి. ఏ రోజైతే నువ్వు లక్ష కొట్టి గెలుస్తావో ఆ రోజు నీ చెక్కు మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడవు. అది నీ లక్ష్యం పైన గురి పెట్టాలి, అంతే తప్ప ఈ మధ్యలో వచ్చేటువంటి ఏవి కూడా ఆ, నీ దరిదాపుల్లో కూడా రాణించుకోకూడదు. నిన్న సార్ చెప్పారు మీటింగ్ లో, ఒక్క క్షణం నేను వెస్టేజ్ గురించి ఆలోచన చేయకుండా ఉండలేనంటారు. 24 గంటలలో ఒక్క క్షణాన్ని కూడా నేను వేరే ఆలోచన లేకుండా ఆ, ఆ, వేరే ఆలోచనే లేదు నాకు. ఒక క్షణం కూడా నేను వేస్ట్ చేయకూడదు, వెస్టేజ్ 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 అని ఆలోచన చేస్తా ఉంటాను. మరి మనం ఆ 24 గంటల్లో మనం ఎంతసేపు మనం వెస్టేజ్ గురించి ఆలోచన చేస్తున్నాము, ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ఆలోచన చేసుకోవాలి. మన టీమ్ లీడర్స్ ఎవరైనా ఉన్నా, టాప్ అప్లైనర్స్ కానీ, మన అప్లైనర్ అందరూ కూడా పొద్దున్నే 5:30కు జూమ్ చేసి ఇప్పుడు రకరకాల వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ, అవేర్నెస్ చేస్తూ నిత్యం నీకోసమే, ప్రతిరోజు నీ గురించి ఇంకేమైనా డెవలప్ చేయాలని ఆలోచిస్తాను. ఇక్కడ నువ్వు మైండ్ పెట్టకుండా నీ ఎక్కడ ఎవరెవరో నెగిటివ్ చేస్తా ఉంటే వాళ్ళ మీద నీ ఆలోచనలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? సార్ మైండ్ సెట్ ఓపెన్ చేయాలి. మైండ్ సెట్ ఓపెన్, ఇంతకు మించిన ఇంకా ఇప్పుడు ఒక్క పైసా కూడా పెట్టుబడి లేకుండా నీకు బిజినెస్ చేపిస్తే, నీకు అంత ఇంత చెక్కులు తెప్పిస్తా ఉంటే ఇంతకు మించింది ఇంకెక్కడ ఉంటుంది? ఎక్కడ లేదు, ఉండదు కూడా, నాకు తెలిసి అయితే. సో నెలకు 1,00,000 2 లక్షలు ఇప్పుడు సార్ కూడా పెద్ద ప్రొఫెషనల్ లో ఉన్నారు కదా, సురేష్ సార్ గారు. అట్లా మంచి మంచి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు కూడా పక్కన పెట్టి మీరు బూట్ క్యాంప్కి వస్తారు. డిప్యూటీ ఎంఆర్ఓ వస్తే నేను అనుకున్నాను ఆ రోజు, డిప్యూటీ ఎంఆర్ఓకి ఏం పని అబ్బా అనిపించింది. ఎస్టేట్ ఆఫీసర్స్ ఆల్సో ఆయనకేం అంత పనే ఉంది అనిపించింది అప్పుడు తెలియనప్పుడు. సో అంత హోదాల్లో ఉండే వాళ్ళందరం కూడా పక్కన పెట్టి సార్ సార్ అని చెప్తున్నాం. ఒకరోజు ఆ, మే ఒక మేడం మాకు ఇక్కడ డౌన్ లైన్ లో హెయిర్ ఆయిల్ ఒకటి ఆర్డర్ పెట్టింది. ఆ, పెడితే అది ఇవ్వడానికి నేను వెళ్ళాను. జనరల్ గా మేము అంటే కొత్తలో ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళాను. నాకు ఎంత షేమ్ అనిపించిందంటే చాలా బాధపడ్డాను నేను ఆ రోజు. అరే నేను చదువుకున్న చదువు ఏంటి, ఆమెడకి నేను ఈ హెయిర్ ఆయిల్ డబ్బా మోసుకెళ్ళి ఇస్తున్నానే. అక్కడ ఉండే ఎదురు రోజు నన్ను అడిగారు, ఏంటి ఇక్కడ వచ్చావు, ఏంటి ఇక్కడ ఉన్నారేంటి అని. ఇల్లు చిన్న వర్క్ ఉండి వచ్చినారని చెప్పిన. ఏం వర్క్ అని చెప్తే ఇదో ఇట్లా ఇది ఇచ్చడానికి వచ్చారు. అంటే వాడు నన్ను చూసే రిసీవర్ కానీ నాకు చాలా మస్తు బాధ అనిపించింది. అది ఇప్పటికీ ఆ బాధ పోదు అది. అంటే ఆ సంఘటన మర్చిపోలేను అనిపించింది అప్పుడు తెలియనప్పుడు. తర్వాత ఇప్పుడు నేను బాక్సులు ఎత్తి భుజాన పెట్టుకుని నేను మోసుకెళ్ళి ఇస్తున్నాను. పవర్ ఆఫ్ వెస్టీజ్ అంతే.
అలా మార్చేస్తుంది మనుషుల యొక్క మైండ్ సెట్ను, వాళ్ళ విధానాన్ని అంతా మార్చేస్తుంది. ఇప్పుడు నాకు ఎక్కడ ఏం ఫీలింగ్ ఏం ఇది లేదు, ఇది నాది బిజినెస్ అనుకుంటున్నా, ముందుకెళ్తున్నాం. నా టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా నిద్రావస్థలో ఉండే పరిస్థితి తీసుకురావట్లేదు. ఆ ఏముందిలే మెల్లిగా పోదాం అనే ఆలోచనలు కూడా మా టీంలో నుంచి రానియట్లేదు నేను. సో మీ డౌన్ లైన్ లో కూడా మనం కూడా అంతే అప్లైనర్ గా ఉంటాం, డౌన్ లైనర్ గా ఉంటాం. కాబట్టి మన డౌన్ లైన్స్ కి మనం ఏదైతే చెప్తామో చాలా యాక్టివిటీలోకి వాళ్ళను మనం ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మనం సైలెంట్ అయిపోతే మన టీం అంతా సైలెంట్ అయిపోతుంది. సో అందుకే ముందు మనం మారాలని చెప్పేది. మనం మారితేనే నీ డౌన్ లైన్ అయినా మన డౌన్ లైన్స్ అంతా మన కుటుంబం లాంటిది. మన డౌన్ లైన్స్ మనం మారితే మన కుటుంబం మారుతుంది. అట్లే మన డౌన్ లైన్స్ కూడా మనకు కుటుంబం మారుతుంది. కాబట్టి మోర్ దెన్ మీటింగ్స్కి వెళ్ళండి. మీ అప్లైనర్ చేయి పట్టుకోండి. అప్లైనర్ ఏం చెప్తే అది చేయండి, ఏం చెప్తే అది చేయండి, ఏం చెప్తే అది చేయండి. మోర్ 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 మీటింగ్స్ లో అది చెప్పాను కదా, టెస్ట్ మనీల దగ్గర నుంచి ఎండింగ్ స్టిల్ వరకు. ఆఖరికి నేను కొన్ని జూమ్ లో వింటుంటాను కదా, అంటే నా వరకు చెప్తున్నాను. జూమ్ లో కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళే కూడా నాలో చాలా మందికి నేను మార్చుకునే ఛానల్ ఉన్నాయి. కొంతమంది ఫీడ్బ్యాక్ చెప్తుంటే, సార్ అలా అనిపించింది సార్, అలా చేస్తున్నాను సార్, ఇలా చేస్తుంటే ఓహో నేను కూడా ఇలా చేయాలేమో, నేను కూడా ఇలా మారిపోవాలనేమో అని. అంటే ఏదైతే మనలో రిసీవర్ ఉంటుందో ఎవరు చెప్పినా అది మన మైండ్ రిసీవ్ చేసుకోమన్నట్టు. నువ్వు ముందే నీ మైండ్ లో రిసీవర్ లేదనుకో, ఇక నువ్వు ఎవరు చెప్పినా వినవన్నట్టు, ఎన్ని మీటింగ్స్కి వచ్చినా వినవన్నట్టు. కాబట్టి మైండ్ రిసీవర్ ఇంపార్టెంట్. అది తీసుకొని ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తే సరిపోతుంది. సో ఈ జూమ్ సెషన్ ద్వారా నేను మీ అందరికీ చెప్పగలుగుదలుచుకుంది ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని అప్లైన పరిచయం చేశారు. వాళ్ళకి గురుదక్షిణగా నువ్వు గెలవడమే అందరికి కావాల్సింది. సో నువ్వు గెలుస్తూ ఇంకో 10 మందిని గెలిపించమనేది ఈ కంపెనీ యొక్క ఈ సిస్టమ్ పెట్టినటువంటి గౌతమ్ బాలి గారికి, మన గురువు గారు ఎంఎస్ఆర్ సార్ గారికి, అందరికీ కూడా మనం ఎప్పటికీ ఎంటర్ లైఫ్ టైం రుణపడి ఉండాలి. సో కాబట్టి ఈ జూమ్ సెషన్ ద్వారా ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ ఎంటైర్ టీమ్ కి కూడా, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, అందరికీ ఏమంటారు, మంచి అందరూ ఈ జూమ్ సెషన్ ద్వారా జూమ్ సెషన్ ద్వారా మీ అందరికీ నేను మంచి చెక్కులు రావాలని కోరుకుంటున్నాను. నన్ను ఇన్వైట్ చేసిన మీ ఎంటైర్ టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ వెల్ సార్. దినేష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్, రవి సార్. థ్యాంక్ యూ సార్. అందరు చాలా మంది ఆల్మోస్ట్ 9 మంది ఫీడ్బ్యాక్ కోసం ఎత్తున్నారు, హ్యాండ్ రైజ్ చేశారు. సో ఫీడ్బ్యాక్ తీసుకుందామా సార్? ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ రవి సార్. ఫస్ట్ చల్ల మల్లికార్జున్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మామూలుగానే మేమందరం కూడా అంతగా ఆధారంగా భావించాం. మా కొండేపి టీంలో మా ఐడి ఉండటం మాకెంతో ఆనందంగా ఉంది సార్. కానీ మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు మాకు ఇంకా భోజబంస్ వస్తున్నాయి సార్. సార్ లేదు సార్, కొండేపి టీం అంటే ఒక సిస్టమ్ ఉంది. కొండేపి బ్రాండ్ సార్, ఒక బ్రాండ్. నేనైతే కొండేపి టీంలో ఐడి ఉండటం వల్లే వచ్చే సార్. జనరల్ గా అయితే నాకు అవసరం లేదు. నాకు 52 వయసు, మంచి కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. నెలకు ₹1,00,000 బిజినెస్ చేసుకుంటా కూడా. ఒక్కసారి వచ్చేసి నాకు ప్యాసివ్ ఇన్కమ్, నీకు 3 జనరేషన్ 2 నచ్చినాయి సార్. దానివల్ల జర్నీ చేసుకుంటున్నాను. మంచి ప్లాట్ఫామ్, నాకు మంచిగా అర్థం చేసుకుంటే ఈజీ సార్. అదేం లేదు, అర్థం చేసుకోక కొంచెం గజిబిజిగా ఉంటుంది. అదే కదా కరెక్టే సార్, కరెక్టే. కొండేపి అంటే ఏమంటారు, మన పొలిటికల్ గా నియోజకవర్గం అంటే తెలుసు తెలియదు కానీ ఇప్పుడు వెస్టేజ్ లో కొండేపి అంటే ఒక సిస్టమ్ లో ఉంటది.
నేను ఈ మధ్య కాలంలో మొన్న ఫస్ట్ టైం గురువు గారు మీరు కొంచెం 3 రోజులు జర్నీ చేయటం వల్ల మాకు separate గా మీరు పెట్టుకోండి సార్ అన్న థాట్ నాకు భోజనం వచ్చింది సార్ ఆ రోజు. సార్ సురేష్ సార్ మీరు separate గా బూట్ క్యాంప్ ఒంగోలులో పెట్టుకోండి సార్ అంటే, ఒంగోలు కాదు సార్ మేము కోటప్పకొండే పెట్టుకుంటామంటే నెక్స్ట్ ఇచ్చాడు సార్ మాకు. ఏప్రిల్లోనే ఇచ్చాడు సార్. ఓకే ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ సూపర్ సార్ మాకు గుర్తు చేసినందుకు మళ్ళీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. నెక్స్ట్ హారికాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ ఈరోజు మీరు చెప్పిన అన్ని పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పారు సార్. దానిలో ఒక పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది. నిన్న మీటింగ్కి వస్తున్నప్పుడు నేనేంటి, రేపు మీటింగ్కి వెళ్తున్నప్పుడు నేనేంటి అని చెప్పి మనం బాగా అనలైజ్ చేసుకుని ఏమన్నా మనం మార్చుకుని నేర్చుకుని వెళ్ళాలి అని బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ హలో, అదే సార్ మిమ్మల్ని అలా ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఓకే మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రమాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రమాదేవి మేడం ప్లీజ్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. చెప్పిన ప్రతి మాట చాలా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ మనం 5 తీసుకెళ్తే కాదు, మీటింగ్ మనం నేర్చుకుంటే ఈసారి మన వాళ్ళకై వాళ్ళే 10 మంది వస్తారని చెప్పారు. దానికి చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం మార్చుకోవాలి. మనకి ఎంత ఈగో ఉన్నా మనకు మనం తగ్గించుకుంటే దీంట్లో హెచ్చింపబడతాం అన్నమాట. చాలా బాగుంది సార్. చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కే సుజాత మేడం, సింగరాకొండ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. ఈరోజు మీ జూమ్ సెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది సార్. చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్క విషయం కూడా. నాకు నచ్చిన సెక్షన్ అంటే అప్లైనర్స్ డౌన్ లైన్స్ ఎలా ఉండాలి, వార్నింగ్స్ ఎలా ఉండాలి అనేది బాగా అర్థమైంది, నచ్చింది సార్, అర్థమైంది. నేను అది ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటని మేము తీసుకుంటాం సార్. ఇంత మంచి సెక్షన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మళ్ళీ మళ్ళీ మీ జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. రవి ప్రసాద్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రవి ప్రసాద్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సిహెచ్ వెంకట సత్యనారాయణ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి ప్రసాద్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా హృదయాన్ని పట్టుకుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మనం పనిచేయడం పూర్వజన్మ అనుకుంటే కొండే టీంకి మాత్రం 3 తరాలు రుణపడి ఉంటాను సార్ మన సురేష్ సార్ గారికి. హలో, థ్యాంక్ యూ రవి సార్. ప్లస్ సార్ ఈ రోజు చెప్పిన ఒక వర్డ్, ఈ రోజు నువ్వు నవ్వుతూ గడిపిన క్షణానికి మళ్ళా జరిగిపోయిన తర్వాత ఏడ్చినా తిరిగి తీసుకురావాలన్న పాయింట్ చాలా హార్ట్ కట్టుకుంది సార్. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇది మంచిది ఇది కాదని అన్ని హార్ట్ కట్టుకుని, కానీ ఇది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. హలో, థ్యాంక్ యూ రవి సార్. సార్ వినపడుతుందా సార్? క్లియరా సార్? వినపడుతుంది సార్, క్లియర్ గా ఉంది. నేను కూడా సార్ చెప్పిన ఇవాళ నేర్చుకుంటూ ఎలా ముందుకెళ్ళాలని నేను కూడా అలాగే సార్ చెప్పినట్టు ఫాలో అయ్యి నేను సక్సెస్ చేసి, నేను చేయటం కాదు నా టీం, మన టీం ఎంతమంది సక్సెస్ అవుతారో అప్పుడు మన విజయం అక్కడ ఉందని నేను తెలుసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ దినేష్ సిహెచ్ వెంకట సత్యనారాయణ వెంకటేశ్వర్ గారు, ప్లీజ్ నేమ్ కరెక్ట్ గా లేదు. SC 2014 అని ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. ఓకే. నెక్స్ట్
రాజేశ్వరి రాజేశ్వరి మేడం ఫ్రమ్ రామకోటమ్మ గారి టీం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ మీరు చెప్పిన పాయింట్లో మీటింగ్ పోయినప్పుడు మనం నేర్చుకోవాలా అనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీటింగ్ పోయి కూర్చోవడం కాదు, మీరు అక్కడ ఏం చదువుతున్నారు ఏంది గమనించి నేర్చుకోవాలనేది బాగా అర్థమైంది సార్. మేడం థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ థ్యాంక్ సుధాకర్ సార్ ఫ్రమ్ క్రాంతి సార్ టీం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సుధాకర్ సార్, వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు సెక్షన్ లో వచ్చేసి నాకు 2 పాయింట్స్ అనేవి బాగా నచ్చినాయి సార్. మనం టైం అనేది చాలా విలువైంది మన లైఫ్ లో. అండ్ మనం చేసే పని అనేది చాలా చిన్నగా కనిపించింది ఎదుటి వాళ్ళకి. రేపు మనం సక్సెస్ అయిన తర్వాత మనం ₹1,00,000 చెక్ అనేది వాళ్ళతో మాట్లాడిద్ది అన్నారు కదా. ఆ 2 పాయింట్లు అనేది నాకు చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ వన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హైగ్రీ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ హైగ్రీ సార్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మరి ఇలాంటి గొప్ప వ్యక్తులతో మాట్లాడటమే చాలా గ్రేట్ సార్. మా జూమ్ లో ఇవాళ బాగా కనెక్ట్ చేశారు సార్ మీరు. సార్ మీ భావాలతోటి మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హైగ్రీ సార్. రవి సార్ మా టీమ్ లో వన్ ఆఫ్ ది మంచి యాక్టివ్ లీడర్ సార్ హైగ్రీ సార్. ఓకే సార్. ఓకే సార్. అగ్రీ సార్. థ్యాంక్ యూ. అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ స్వర్ణ వసంత మహారాజ్ సార్ మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు ఇంత తొందరగా మీరు ఈ సెషన్ ఇస్తారు అనుకునేసి బూత్ క్యాంప్ కలిసి చాలా అద్భుతంగా ఇచ్చారు. ప్రతి పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో నాకు 20 పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి ఏంటంటే మన లక్ష్యం అంటే ఏదో ఉంటుంది కదా, క్లియర్ వల్ల ఏంటంటే ఆ లక్ష్యం అనేది ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని పట్టుకొని మనం ముందడుగు వేయాలి. చాలా మంది ఎన్నెన్నో అంటుంటారు ఇందులో ఏం చేయలేదు అవి చాలా చెప్తుంటారు, కానీ అవన్నీ స్వర్ణ మేడం పట్టించుకుంటారు. వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది, దగ్గర పెట్టుకొని మాట్లాడరా ఫోన్. 1 minute ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినపడుతుంది మేడం. అంటే జర్నీలో ఉన్నాను సార్. ఓకే. యాక్చువల్లీ మన లక్ష్యం అంటూ ఉంటది కదా సార్. మన లక్ష్యాన్ని పట్టుకొని మనం ముందడుగు వేస్తే సక్సెస్ అవుతాం అనేసి మీరు చెప్పిన మాటల్లో బాగుంది సార్. ఎవరైనా ఏదైనా అంటున్నా సరే అవన్నీ పట్టించుకుంటే ఇక్కడే ఆగిపోతాము. చోటి కప్పలాగా ఎదగాలని మీరు చెప్పారు, అది బాగుంది. అది నాకు కనెక్ట్ అయింది సార్. ఇంకొకటి ఏంటంటే మనం మీటింగ్స్కి వెళ్తాం కదా సార్. నాకు అన్నీ తెలుసు, నేను ఎందుకు వెళ్ళాలి, నేనేం వినాలి అనుకోకూడదు. ప్రతిదీ ఓపెన్ మైండ్ తో అక్కడ కూర్చొని ప్రతిదీ ఒక నిత్య విద్యార్థిలాగా ఎదగాలనేసి నాకు అర్థమైంది సార్, నేర్చుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్ యూ స్వర్ణ మేడం. సార్. మీరు ఇంకా మంచి చెక్ తీసుకొని మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దినేష్ సార్, నాకు ఈ థ్యాంక్ యూ అవకాశం మేడం. ఇచ్చినందుకు. నెక్స్ట్ ఎంవి సాంబశివరావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. నేనండి గుడ్ దినేష్ మార్నింగ్ కుమార్ సాంబశివరావు సార్. సార్ కే రవి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారండి మీరు. మన కంపెనీ ఇల్లీగల్గా ఉందా లేకపోతే లీగల్గా ఉందని చెప్పి ఎంతమంది కొలాప్స్ చేయాలని చూస్తుంటారు సార్ మామూలుగా. మరి లీగల్గా ఉండబట్టే కదండి 21 నుంచి 22 ఇయర్స్ వచ్చేసి మామూలుగా మన కంపెనీ చాలా గ్రాండ్గా కానీ ఎన్నో సర్టిఫికెట్లుగా కానీ, సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఇంటర్నేషనల్లో ఎన్ని రీసెర్చ్ చేసి ఇస్తారు సార్ మామూలుగా మన కంపెనీకి. మరి అంటే మామూలుగా నేను నాలెడ్జ్ పరంగా చెప్తానండి. మీరంటే ఒక ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి మీకు ఇంకా బాగా తెలుసు మీకు. మరి దీని ప్రకారం ఇల్లీగల్గా ఉందంటే ఎంతోమంది దీన్ని కొలాప్స్ చేయాలని చూస్తుంటారు సార్. వాళ్ళకి అదే పని కదా సార్, కొలాప్స్ అనే ఆలోచన వాడే కొలాప్స్ అవుతుంది. వాడి ఆలోచనే కొలాప్స్ ఆలోచన. అవును సార్. మరి అన్నిటికీ ధీటుగా ఉండి
ధీటుగా ఉండి ఎవరెస్ట్ శిఖరంలాగా ఉంది అంటే కంపెనీలో చాలా పట్టుతో ఉండబట్టే కదండి గౌతమ్ బల్సార్ గారు అంత ఎస్టాబ్లిష్ చేసింది మన కంపెనీని. ఎస్ 100%. దీంట్లో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, టీచర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మీలాంటి అడ్వకేట్ ఉన్నారు. మీ ఎస్ అందరికి సార్. ఏదో ఒక పాయింట్లో మామూలుగా ఇది ఇల్లీగలు అని చెప్పని తెలిసిపోయింది కదా సార్. మామూలు మాకంటే కూడా మీకంటే ఆ ప్రొఫెషన్ ఉన్నాళ్ళు కాబట్టి. అవును అవును అవును. మరి ఎంత గ్రాండ్గా మరి వెళ్తుందంటే మనలో గట్టిగా ఉండబట్టే పునాది చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా సరే స్లాబ్ కాదు 1000 అంతస్తులని వేయచ్చు అని చెప్పని నాకు గట్టి నమ్మకండి. మీ టెస్ట్ మనీ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మెనీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సాంబశివరావు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సురేష్ సార్ బర్త్డేని ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మన ప్రోడక్ట్ ని ఇల్లీగల్ చేసేదానికి ప్రోడక్ట్ లో 100% దమ్ము ఉంది. అగ్రికల్చర్ ప్రోడక్ట్ లో కూడా 100% దమ్ము ఉంది. భూమికి కావాల్సిన శ్రేయస్కారం ఇస్తున్నాము, మనకు ఆరోగ్యానికి కావాల్సిన మంచి సప్లిమెంట్లు అందిస్తున్నాం జనాలకు. అవును సార్. అవును ఆరోగ్యం. హలో, అవును సార్. అవును సార్. అవును సార్. ఇంకా దీన్ని కొలాప్స్ చేయాలనే అవకాశం తీసుకున్న మైండ్ సెట్ కి అతను భూమి మీద పట్టుకోకూడదు. ఎస్ సార్. ఎస్ నాకు సార్. తెలిసిన వరకు సార్. ఎస్ మీరు ఎస్ చెప్పిన పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తోకల వెంకట శ్రీహరి సారు ఫ్రమ్ మోపాడు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీ మోర్ దాన్ మీటింగ్స్, ఎక్కువ మీటింగ్స్ లో మనం పోయి కూర్చొని నిత్య విద్యార్థిగా నేర్చుకోవాలని చాలా చెప్పారు సార్. నిత్య విద్యార్థిగా ఉంటూ మనకు అన్ని తెలిసిన వాళ్ళందరూ అక్కడెక్కడో ఉంటారు. అవును సార్. అవును సార్. నాకేమీ తెలియదు, నేను ప్రతిరోజు నేర్చుకోవాలి అంటూ నిత్యం నేర్చుకునేవాడే జీవితంలో ఎదుగుతాడు. అవునవును సార్. ప్రతిరోజు మీ ఈ జూమ్ అయితే ఇవాళ చాలా అసలు ఎక్సలెంట్ గా ఉంది సార్. ఈ కొండేపు టీంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అందుట్లో సురేష్ సార్, ప్రసాద్ సార్, మా టైం లైనర్స్ అందరూ నాకు సపోర్ట్ బాగా ఇస్తున్నారు సార్. ముఖ్యంగా అసలు ఇవాళ సెషన్ అయితే కొత్తగా జాయిన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, లీడర్స్ అందరికి, కొత్తగా ఇవాళ జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ మంత్ లో జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ సెషన్ వింటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మీటింగ్ లో వాళ్ళు మనసు పెట్టి ఎలా వింటే, ఎలా చేస్తే మనం అప్లైనర్స్ కి కానీ డౌన్ లైనర్స్ కానీ ఎలా చెప్పగలము అంత బాగా చెప్పారు సార్. మొట్టమొదటిగా నేను ఇదే టైప్ లో జూమ్ లో విన్నది ఇదే. లాస్ట్ టైం సుబ్బయ్య శెట్టి గారి మైసూర్ మీటింగ్ లో విన్నాను. సెకండ్ టైం ఇవాళ మీ మీటింగ్ లో విన్నాను సార్. మీరు ఒక రెండో సుబ్బయ్య శెట్టి సార్ అనుకుంటున్నాను సార్. అయ్యో సార్ మనం అంత పెద్దలం కాదు సార్. అయ్యో వాళ్ళలో మనం అనుమంతం లేదు సార్. లేదు. వాళ్ళు పెద్ద మహానుభావులు సార్ వాళ్ళు. అంత విధిగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి పిన్ టు పిన్ అర్థమయ్యే విధంగా జూమ్ ఇచ్చారు సార్ ఇవాళ. ఇటువంటి జూమ్స్ ప్రతి నెలలో ఒకసారైనా మీరు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. దినేష్ సార్, థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీహర్ సార్. అండ్ నెక్స్ట్ పిఎన్ఆర్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను సార్. నేను న్యూ జాయినింగ్ సార్. నేను వెరీ గుడ్ వెల్కమ్ సార్. నేను ఈ కంపెనీ కోసం ఒక 6 నెలల క్రితం వేరే వాళ్ళు వచ్చారు సార్ నా దగ్గరికి, జాయిన్ అవ్వమని వచ్చారు. నాకు తెలిసి వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు అనుకుంటా. నేను మా అల్లుడు శ్రీకాంత్ ద్వారా నేను ఈ కొండేపి టీంలోకి వచ్చాను సార్.
తద్వారా తద్వారా సురేష్ సార్తో పరిచయం చేసుకొని కోటప్పకొండ మీటింగ్కి వచ్చాను సార్. ఫస్ట్ బూత్ మీటింగ్కి. సార్ మీటింగ్ కూడా నేను కరెక్ట్గా రావాలని అంటే రాలేదు సార్. నేను ఏదో క్యాజువల్గా మా అల్లుడు రమ్మన్నాడని అలా వచ్చాను సార్. నేను అలా సార్ వచ్చిన తర్వాత నేను అక్కడికి వచ్చిన తర్వాత నా ఆలోచన, నా విధానం అన్నీ మారిపోయినాయి సార్ నాకు అక్కడికి వచ్చిన తర్వాత. ఈరోజు ఓకే సార్ ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాటలు, సురేష్ సార్ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసిన తర్వాత సురేష్ సార్ మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది సార్. నాకు సార్ నాకు సార్ పెరిగిన తర్వాత ఈరోజు నేను వాస్తవంగా నాకు రవికుమార్ సార్ తోటి ఆయన లైఫ్కి నా లైఫ్కు చాలా దగ్గర పోలికలు అనిపించింది నాకు. అంటే ఎక్కువగా ఎవరితో మాట్లాడలేకపోయేవాడిని నేను. ఎవరితో మాట్లాడాలన్నా కొంచెం సిగ్గుగా అనిపించిద్ది. ఇంకోటి ఎవరికన్నా ఇలా ప్రోడక్ట్ గురించి చెప్పాలన్నా కానీ ఏమన్నా అనుకుంటారేమో బాధేసేది. ఈసారి 27వ తేదీ కందుకూరు మీటింగ్కి అయితే నేను ఒక 10 మందిని ప్రిపేర్ చేశాను సార్. నేను 10 మందితోటి ఖచ్చితంగా వస్తాం సార్ అక్కడికి. నాకు మీరు చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది సార్. నేను వెస్టేజ్తో ప్రయాణం చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మా యంగ్ ఎనర్జెటిక్ లీడర్ జాలయ్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాలయ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. నేను చెప్దామనుకున్నది ఒక ఆయన చెప్పేశారు సార్. సెకండ్ సుబ్బయ్య శెట్టి గారు. బాబా సార్ 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 పెద్దలు సార్ వాళ్ళు. లేదు సార్, రియల్లీ సార్, మిమ్మల్ని పొగట్టం కాదు సార్. కారణం ఏంటి అంటే సార్ మీరు చెప్పినవి ఒక 3 పాయింట్లు బాగా హార్ట్ టచ్ అయింది సార్ నాకు. ఏంటంటే బయలుదేరుతారు, ఏం పోవాలి, ఎక్కడికి పోవాలి, ఏం చెప్పాలి అనేది ఒక ప్లాన్ ఉండదు. అంటే పడవ ప్రయాణానికి దిక్చూసి ఎలాంటిదో ఈరోజు మీరు చేసే ప్రయాణంలో గడిచిన రాత్రే ప్లాన్ చేసుకోవాలి, ఎవరిని కలవాలి, ఏం చెప్పాలి, ఏంటనేది. సెకండ్, మనం చెప్తా ఉన్నాము, మీరు ఒక హెయిర్ ఆయిల్ ఇచ్చినప్పుడు ఎంత ఫీల్ అయ్యారు అనేది ఆలోచించారు చూసారా? ఆ ఫీల్ అయిందే ఈరోజు మీ జీవితానికి ఒక మంచి దిక్చూసేయండి సార్. ఎస్ సార్ అవునవును. అది మర్చిపోలేని సంఘటన. అది ఇంకెప్పటికీ మరవలేంది. చాలా నేర్పించింది అది. అది మామూలు పాయింట్ కాదు సార్. నేను ఎల్ఐసిలో 21 సంవత్సరం అనుభవం ఉంది సార్ నాకు ఈ మార్కెటింగ్ ఫీల్డ్. ఎంత సర్వీస్ చేస్తే అంత ఆదాయం వచ్చు సార్ మనకి. మనం బాగా చేసామా ఎలా చేసామా అనేది కాకుండా నాకు మళ్ళా గుర్తు చేశారు సార్. ఇంకా కొంచెం సర్వీస్ బాగా ఇవ్వాలనేది బాగా గుర్తు చేశారు సార్. నెక్స్ట్ మీరు చెప్పింది అది ఏది తీసేయాలో, ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదు అర్థం కావట్లేదు సార్. చెప్పిన పాయింట్లు అన్నీ ఉన్నాయి సార్. ఇంకొకటి చివరిగా చెప్తాను సార్. ఒకటి చెప్తాను సార్. వెస్టీజ్ ని కొలాప్స్ చేయాలి అని అనుకునేవాడు వాడు కొలాప్స్ కావటానికి వాడికి నాంది ఏర్పడినట్టు. వాడు కొలాప్స్ అయిపోతాడు డెఫినెట్ గా. కొలాప్స్ చేయాలనే ఆలోచన కలిగినటువంటిది ఎలాంటిదంటే ఆకాశం వైపు ఉమ్మి వేయటం. ఆ ఉమ్మి ఎవరి మీద పడుద్దో వాళ్ళు ఆలోచించుకుంటే ఇకనైనా బాగుపడతారు. సూపర్ సార్, మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన దినేష్ సార్ కి, ఆల్ వెస్టీజ్ లీడర్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. సుశీల మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. నెక్స్ట్ సంధ్య మేడం. సంధ్య రాంబాబు గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్ దినేష్ సార్. థ్యాంక్ యూ రవి సార్. ఈరోజు మంచి సెషన్ ఇచ్చారు మాకు. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఈరోజు టైం వేస్ట్ చేస్తే రేపు ఏడ్చిన రాదు అనే మాటలు బాగా కనెక్ట్ అయినాయి రవి సార్. సో ఏది ఏమున్నా కానీ గురుగారి జాడలు నడుస్తున్నాము. సో ముందుకు వెళ్తున్నాము. అలా సార్ చెప్పినట్టు ఏం జరిగినా కానీ ఇంతమంది లాయర్లు, టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా దిగుతున్నారంటే ఇంకా ఎవరికి చెప్పాలి? ఇందులో అంత అనుమానాలు ఉన్న వాళ్ళకి 10,000 15,000 ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమానాలు వస్తున్నాయి.
కానీ లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకి ఏ అనుమానం లేదు. కంపెనీ చాలా క్లియర్ కట్ గా ఉందని తెలిసిపోయింది. సో మీలాంటి ఎస్ సార్. లాయర్లు వస్తున్నందుకు ఇంకా చాలా ధైర్యం పెరిగింది అన్నట్టు మాకు. సార్ మీరు మా గురువు గారు సార్ దినేష్ గారు మా సార్ టాప్ అప్లైనర్ సార్. మాకు వెన్నంటి ఉండి నడిపించేది మా సారే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాంబాబు సార్. థ్యాంక్ యూ సార్. మంచి గ్రేట్ లీడర్ ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో మీ టీం గురించి ఎప్పుడు గురువు గారు చెప్తా ఉంటారు మాకు. సో కొండేపు సురేష్ సార్ టీం గురించి సో చాలా బాగా చెప్తా ఉంటారు సార్. వాళ్ళ డిసిప్లిన్ చాలా బాగుంటది. వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్పేసి. సో చాలా బాగుంది సార్. మీ సెషన్ కానీ అన్ని డిసిప్లిన్ కానీ సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో మాకు థ్యాంక్ యూ అవకాశం రాంబాబు ఇచ్చారు. సార్. సో మా టీం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. సో అందరం కలిసి గట్టుగా ముందుకు వెళ్దాం గురుగారు. సో చాలా థ్యాంక్ యూ బాగుంది. సార్. థ్యాంక్ మీరు యూ కూడా సార్. మాకు ఒక మంచి సెషన్ ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సార్ ఇస్తాం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ రాంబాబు సార్. థ్యాంక్ యూ రవి సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంఎస్ఆర్ గురువు గారు అంతా ఆశీస్సులు మీ పైన ఉండాలి. ఖచ్చితంగా లక్ష తీసుకోవాలి మీరు. మీ టీంలో కొంతమందిని ఇంకా చాలా మంది మైండ్ సెట్ మారని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా మార్చి మనం ముందుకు తీసుకుపోవాలి. సో థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ కొండెప్ టీమ్ లీడర్ మన అందరి గ్రేట్ లీడర్ సురేష్ సార్ ని ఇన్వైట్ చేసుకుంటున్నాను సార్. ప్లీజ్ సురేష్ సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్ గా వేరే జూమ్ ఇవ్వాల్సి వచ్చింది, అందువల్ల మీ సెషన్ మిస్ అయ్యాను. కొంచెం మా వాళ్ళ రికార్డింగ్ మళ్ళీ వింటాను సార్. సో మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మాధవరాజ్ సార్. నేను ఇదే ఫస్ట్ టైం మీతో మాట్లాడటం. ఐ హోప్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి హై ప్రొఫెషన్ లో ఉండి కూడా ఈ వెస్టేజ్ లోకి రావటం ఒక అదృష్టం మా అందరికి. ఇంకొకటి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో అది ప్రొఫెషన్ చేయొచ్చా చేయకూడదా, మీరందరూ కూడా నాకు తెలిసి ఈ సెషన్ ద్వారా వాళ్ళ క్లారిటీ ఇచ్చి ఉంటారు ఇది ఎంత పెద్ద ప్రొఫెషన్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే మీరు ఎవరో స్టార్ట్ ఇప్పుడు దాకా చూడలేదు కదా మీరు? సార్ మీరు మిమ్మల్ని చూశాను సార్. మీరు బొట్ క్యాంప్ చూశాను. ఏమంటారు మీ వ్యవస్థ నడిపి మీ పేరుని చూపిస్తారు సార్ మాకు. ఏం లేదు సార్, మీ వాడు ఇంత గొప్ప ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని పట్టుకుంటే నిజంగా మిమ్మల్ని అందరిని చూపించుకొని మనం వ్యవస్థను నడపొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వచ్చి ఈ సెషన్ ఇచ్చేందుకు రవి సార్. ఓకేనా? ఇలాగే కలిసి ముందుకు వెళ్దాం. ఎప్పుడైనా మీకు అవసరమైన కొండేపు టీం నుంచి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మన టీం మెంబర్స్ యొక్క జూమ్ గానీ హెల్ప్ గానీ ఏదైనా అవసరం ఉందన్నా వీఆర్ రెడీ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్ తీసుకుంటాం. వీఆర్ ఆల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. అందరిని గురువు గారు కొమ్మలు ఎంఎస్ఆర్ అసోసియేషన్ కొమ్మలని అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం. వ్యవస్థను ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. మేము మీటింగ్స్ అవి ఉంటాయి సార్ అనౌన్స్ చేసుకోవడానికి. మీరు ఉంటే ఉండొచ్చు, లేదంటే ఒకసారి చూడండి మీ వీలుని బట్టి. ఓకే సార్. థ్యాంక్ యూ రవి సార్. సో లీడర్స్ గమనించాలి, వండర్ఫుల్ సెషన్. ఎస్ వన్స్ అగైన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ కొత్త సంవత్సరం రాబోతుంది. సో గొప్ప పండగ. సో పండగ అంటే ఎప్పుడు మన ఇళ్లలో పండగ అంటే ఏ ఇంట్లో అయితే పేదరికం ఉండదో, ఎప్పుడైతే నీ ఇంట్లో పేదరికం వెళ్ళిపోద్దో ఆ రోజే పండగ సార్. సో భగవంతుడు మీరు ఏ ప్రభువునైతే మీరు ఏ దేవుణ్ణైతే మీరు మొక్కుతా ఉన్నారో ఆ దేవుడు ఆల్రెడీ ఒక వజ్రాయుధాన్ని, వెస్టేజ్ అనే ఒక వజ్రాయుధాన్ని మీ చేతికి ఇచ్చాడు. మీరు ఎప్పటి నుంచో చేసే ప్రార్థనలకి పూజలకి మెచ్చే వెస్టేజ్ మీ చేతిలోకి వచ్చింది. మీరు చేయాల్సిందల్లా ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఆయుధం మీ దగ్గర ఉంది. ఆయుధాన్ని వాడటం నేర్చుకోవాలి. ఉపయోగించడం నేర్చుకుంటే మీరు మీ జీవితంలో పేదరికాన్ని గెలవచ్చు. సో నేనైతే సార్ ఇన్ని రోజులు పండగలు ఒక ఎత్తు సార్. చిన్నప్పటి నుంచి కూడా ఎంత దారుణమైన కుటుంబం అంటే అంత పేదరికంలో పెరిగి వచ్చినండి. మీకు ఇప్పుడు దాకా చెప్పలేదు, డిగ్రీలో ప్యాంట్ కొనుక్కున్నాను సార్. డిగ్రీలో ప్యాంటు, ఆ ప్యాంటు కూడా ఒకటో రెండో గుట్టించేవాళ్ళు. మిగతా అన్ని వేరే వాళ్ళు ఎవరో వాడినవి తెస్తే మా అమ్మ వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు నాకు సెకండ్ హ్యాండ్.
అంత దారుణమైన పరిస్థితి ఇంట్లో, రైట్? సో అరిసెలు పండగ పిండి వంటలు పండగ చేసి తినేవాడిని నేను, మిగతా రోజులు ఉండేవి కాదు ఇంట్లో, రైట్? సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ పేదరికం నుంచి వచ్చింది నేను. ఆ పండగలన్నీ కూడా ఒకరింటికి వెళ్ళి ఏదైనా పెడతారేమో, వాళ్ళు ఏం చేసుకున్నారా అనే స్థాయి, నిజంగా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటి స్థాయి నుంచి ఈ పండగ స్పెషల్ సార్ నాకు. ఎందుకంటే వెస్టేజ్ నా జీవితంలోకి వచ్చాక నాకు తెలిసి ఇది 2వ పండగ సార్. ఫస్ట్ పండగ కూడా లక్షాధికారి కాల నేను, బట్ ఇప్పుడు మారిపోయింది. నెలకి 1,82,000, కారు, ఫారెన్ ట్రిప్స్, నాకు నచ్చినట్టుగా టైం, ఆర్థిక స్వాతంత్రం ఈ పండగతో నాకు వచ్చేసింది. ఎస్, ఎన్ని సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ పండగ నా జీవితంలో ఒక ఎత్తు సార్. సో దీన్ని నాకు ప్రసాదించిన భగవంతుడికి, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా అక్కకి, వెస్టేజ్లో తీసుకొని వచ్చిన మా అక్కయ్యకి, అసలు నిజంగా ఎంఎస్ఆర్ గారు అనే అసోసియేషన్ లేకపోతే వెస్టేజ్లో నేను నిలబడను. సో తప్పటడుగులు పడకుండా నన్ను ఎక్కడికక్కడ పట్టుకొని నడిపిస్తున్న ఎంఎస్ఆర్ గారికి, ముఖ్యంగా మీ అందరికీ, కొండేపి టీం అంటే మీ అందరూ సార్. నేను ఒక్కడే కాదు, మీరు గెలిస్తే అంటే మీరు ఉండబట్టే ఇంత పెద్ద వ్యవస్థను తయారు చేయగలిగాం. సో నన్ను ట్రస్ట్ చేసి ముందుకెళ్తున్నాం నా డౌన్లైనర్స్ అందరికీ. సో వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి కూడా. సో నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఏ పేదరికాన్ని అయితే జయించానో అదే పేదరికాన్ని మీరు కూడా జయించాలి. దానికోసం నా వంతుగా నేను 100% కష్టపడటానికి, మీకు హెల్ప్ చేయటానికి రెడీగా ఉన్నా. ఓకేనా? కొండేపి టీంలో చేరిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ తన పేదరికాన్ని దాటాలి. దానికోసం మీ వంతు ప్రయత్నం మీరు 100% చేయండి. నా వంతు నేను 100% చేస్తాను. ఓకేనా? మళ్ళీ గుర్తు చేస్తున్నా లీడర్స్, ఒక మనిషి ఇంకొక మనిషిని సక్సెస్ చేయలేడు. మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి ఇంకొక మనిషిని సక్సెస్ చేయలేడు. ఒక మనిషి ఇంకొక మనిషిని గెలిపించలేడు. ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. ఎవరికై వాళ్ళు నాకు నేనుగా మారాలి, నాకు నేనుగా గెలవాలి అనే సంకల్పం చేసుకుంటే తప్ప ఇంకొకరు మన జీవితాన్ని ఏమీ చేయలేరు. అలా చేసే పని అయితే కలెక్టర్ కొడుకు కలెక్టర్ చేసుకోవచ్చు కదా వాళ్ళ కొడుకుని, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా, టీచర్ కొడుకు టీచర్ అవ్వచ్చు కదా. మీరు గమనించండి, మీరు అనుకున్నట్టుగా మీ కొడుకుని తయారు చేసుకోగలుగుతున్నారా? కొడుకు కూతురుని ఇంపాసిబుల్ సార్. వెస్టేజ్లోకి వచ్చి మాత్రం అప్లైనర్ సాయం చేయలేదు. అప్లైనర్ వాళ్ళకి చేస్తున్నాడు. ఈ పిచ్చి మాటలు, మీకు తెలియకుండా మాటలు అవన్నీ. నీలో లేనిది, నీలో ఆకలి లేనిది, నీలో కసి లేనిది, నీలో మార్పు లేనిది ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు. నేను చేంజ్ అవ్వబట్టే, నన్ను నేను మార్చుకోబట్టే, నేను డిసైడ్ అవ్వబట్టే చెక్కు మారింది. సో లీడర్స్ అందరూ కూడా మీ సక్సెస్ లో నేను ఎప్పుడు, నా పాత్ర ఎప్పుడూ ఉంటుంది సార్. బట్ మీరు మీకు మీరుగా గుండెల మీద చేసుకొని చెక్ చేసుకొని ముందరకెళ్ళండి. నేను ఏం చేస్తున్నాను, నా తరాలు మారాలని చెప్పి వెస్టేజ్లోకి వచ్చా. ఎస్, నా పేదరికం పోవాలని చెప్పి వెస్టేజ్లోకి వచ్చా. దాంట్లో నేను ఏం మారాను ఇప్పటిదాకా? నేను మీటింగ్స్కి వెళ్ళి ఏం చేంజ్ అయ్యాను, ఏం నేర్చుకున్నాను? కంప్లైంట్ ఇవ్వటం నేర్చుకున్నానా? ఫిర్యాదు, ఇప్పటికీ కంప్లైంట్స్ ఫోన్ చేసి కంప్లైంట్ నేర్చుకున్నాను. హోమ్ మీటింగ్స్కి ఇప్పటికీ చేయడం రావట్లేదు. ఇప్పటికీ మీటింగ్ జనాలను ఎలా ఇన్వైట్ చేయాలో తెలవట్లేదు. ఇప్పటికీ నువ్వు తగ్గి వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయడం రావట్లేదు. సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి చాలా మందికి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, మనకు బైబిల్లో గొప్ప వాక్యం ఉంది సార్, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోబడతాడు. ఎన్ని రోజులు బైబిల్ చదువుతున్నావు? ఎన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు? ఆ వాక్యం కనుక నీకు అర్థం అయితే వెస్టేజ్లో కోటీసుడు అవుతావు నువ్వు. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోబడతాడు. అవతల వాళ్ళ దగ్గర నువ్వు ఒక మెట్టు తగ్గగలిగితే నువ్వు పైకి వెళ్తావు అని రాశారు. ఏడ తగ్గేదేలే అంటుంటివి. మాట ఎందుకు పడాలి? మాట పడితే రోషం వస్తుంది.
రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మా, అవతలని గుర్తించిందంటే నాకు రావట్లేదు సార్ లోపల నుంచి పొగడదామంటే. ఎందుకు ఎందుకు జాయిన్ అవ్వాలి సార్ మన కింద డిస్ట్రిబ్యూటర్లు? మనం ఇచ్చే రెస్పెక్ట్, మనం ఇచ్చే గౌరవానికి రావాలి. ప్రేమతో ప్రతిదాన్ని జయించవచ్చు. ప్రేమతో జయించలేని భూమి మీద ఏమీ లేదు, అంత గొప్పది. ఆ ప్రేమ తత్వం మీలో రావాలి కింద డౌన్లైనర్స్ దగ్గర. నువ్వు మాట్లాడే మాటల్లో ఏమి లేదు సార్. బిజినెస్ ప్రొడక్ట్ ప్లాను కంపెనీ ఇవన్నీ ఒక ఎత్తు, అసలు ఇవి కాదు. మనుషులతో మాట్లాడే తీరు వచ్చిందంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు. మనుషులతో మాట్లాడే తీరు అర్థం కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అర్థం కావాలి, ఎక్కడ ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదు, ఇది తెలిస్తే నువ్వు కోటీశ్వరుడు అవుతావు వెస్టేజ్. ఇది నేను ఎంఎస్ఆర్ గారి కాడ తెలుసుకున్న పెద్ద ఆయుధం ఏంటంటే ఇదే. జస్ట్ ప్రొడక్ట్ ప్లాను కంపెనీ ఏం చెప్పడం, మనిషిని ఆప్యాయంగా దగ్గర చేసుకొని తన యాటిట్యూడ్ కనెక్ట్ చేసుకొని బిజినెస్ కనెక్ట్ చేస్తారు. దీని మీద వర్క్ చేయకుండా, నిన్ను నువ్వు మార్చుకోకుండా, నీ మాట తీరు మీద వర్క్ చేయకుండా బయటికి వెళ్ళి వాళ్ళు వినట్లేదు సార్, వీళ్ళు వినట్లేదు సార్, వాళ్ళు అటు చేశారు, నువ్వు మాకు డేటీ లేదు, నువ్వు అటు చేసి నువ్వు అట్ట అన్నావు అంట కదా, నువ్వు ఇట్ట ఈ లంపాడే వ్యవహారమే పొద్దుగూకులు వర్క్ చేస్తే ఎక్కడ రావాలి మార్పులు నీకు? కొన్ని వందల సంవత్సరాలు వెస్టేజ్ లో ఉన్న టెక్స్ రావు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్. సో మళ్ళీ చెప్తున్నా, బిజినెస్ ని ఫస్ట్ అర్థం చేసుకోండి. బిజినెస్ ఎలా వెళ్తుంది, బిజినెస్ కోసం నేనేం త్యాగం చేస్తున్నాను, నేనేం మారాను, నేనేం నేర్చుకున్నాను. 100% సార్ మీరందరూ సక్సెస్ అవటానికి నేను రెడీగా ఉన్నా. నా పాత్ర నేను ఎంతవరకు అయితే చేయగలుగుతానో నా పాత్ర నేను చేయడానికి రెడీగా ఉన్నా. ఇది ఎవరు బిజినెస్? నా బిజినెస్. ఒక అప్లైనరు ఎంతమంది డౌన్ లైనర్ ఉంటారు? 18,700 మంది టీం ఉన్నారు. ఒక్కొక్క డౌన్ లైనర్ తీసుకెళ్ళి, సరే ఒక 400 మంది లీడర్స్ చేసుకోండి. 400 మంది లీడర్స్ తలా 50 మంది 100 మంది టీం ఉన్నారు కింద. ఇంతమంది టీం ఉంటే వాళ్ళందరికీ నేర్చుకోకుండా కింద ఐడీలు వేసుకుంటా పోతుంటే ఒక టాప్ అప్లైనర్ ఎక్కడికి వచ్చి వర్క్ చేయగలుగుతాడు? ఇది కాపీ పేస్ట్ బిజినెస్. అప్లైనర్ గా నువ్వు నేర్చుకోవాలి, నీ కింద వాళ్ళకి నేర్పించి ఫీల్డ్ లోకి పంపాలి. ఫీల్డ్ లోకి పోయే వాళ్ళు 400 మంది ఉంటే టీం 18,000 మంది ఉన్నారు. నాకు తెలిసి ఫీల్డ్ లోకి పోయే వాళ్ళు 400 మంది కూడా లేరు. 150 మంది 100 మంది ఉన్నారు. 100 మంది 18,000 మంది క్యాన్ సర్వీస్ ఇస్తారు. ఎవరికి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను నేర్చుకోవాలి, నా కింద వాళ్ళకి నేర్పించాలి. సో ఈ యాటిట్యూడ్ తో ఉండండి సార్. ఖచ్చితంగా మార్పులు వస్తున్నాయి. కొండేపు టీంలో చాలా మార్పులు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. మీ అందరి సహకారమే. కొంతమంది ఎవరైతే చిన్న కుటుంబాల నుంచి వచ్చుంటారో వాళ్ళకి తెలియక, రైట్, మార్పు కొంచెం కష్టం కాబట్టి కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నిన్ను ఇంకొకరు సక్సెస్ చేయలేరు, నిన్ను ఇంకొకరు బాగు చేయలేరు. నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి, నిన్ను నువ్వే మార్చుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వే చేంజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. దానికి ఇంకొకరు సలహా ఇవ్వగలుగుతారు. రైట్. సో దాని మీద వర్క్ చేయండి. మీ అందరికి కూడా మరొక్కసారి క్రిస్మస్ మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఖచ్చితంగా మీరు అందరూ, నేను ఏ విధంగా అయితే పేదరికాన్ని పోగొట్టుకున్నానో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ క్రిస్మస్ కల్లా ఒక సంకల్పం పెట్టుకోండి, నా పేదరికం ఇంతటితో వెళ్ళిపోవాలి. రైట్. భగవంతుడు గొప్ప అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి. ఈ ఆయుధాన్ని ఎలా వాడాలో నేర్చుకోవాలి, వెస్టేజ్ అనే ఆయుధాన్ని. సో అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి జాయిన్ అయినందుకు. మీటింగ్స్ కమింగ్ బ్యాక్ టు ద మీటింగ్. సో ఈరోజు కావాలి. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, పండగ ఎంఎస్ఆర్ గారికి లేదా సార్? 18 లక్షలు తీసుకునే వ్యక్తి తన కుటుంబంతో పండగ చేసుకోవాల్సిన బానిచ్చి మనతో పండగ చేసుకోవడానికి కావాలొస్తున్నాడు. చూడండి సార్, త్యాగం సార్. విజయం త్యాగఫలం. ఊర్లో టెంటే నీగిపోతుంటారు మనోళ్ళు. ఎందుకమ్మా మీటింగ్ రాలేదంటే ఏందో చెప్తుంటారు. ఎందుకు భగవంతుడు ఎందుకు ఇస్తాడంటే సక్సెస్, ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు సార్. సో ఈరోజు కావాలి. నేను కేవలం గురువు గారి మాటలు వినటం కోసమే నేను కావాలి వెళ్తున్నాను. రైట్. ఎందుకంటే నాకు ఆ వైబ్రేషన్, ఆ మనిషి పక్కన ఉంటే, ఆ గురువు గారి పక్కన ఉంటే నా వాయిస్ మారిపోద్ది సార్. నాకు ఎప్పటికప్పుడు రీఛార్జ్. ఈ సిస్టమ్ లో ఇంత గొప్పగా వెళ్ళటానికి కారణం అయితే ఎంఎస్ఆర్ గారే.
ఆయన లేకపోతే అసలు ఈ వ్యవస్థలో నేను నిలబడేవాడిని కాదు. అంత పెద్ద వ్యక్తి. సో ఆయన చూడటం కోసం, ఆయన వాయిస్ ఇంకొకసారి వినటం కోసం సో కావాలి. ఈరోజు గొప్ప సెమినార్ జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా పండగ పండగ ఉంది మిత్రమా. ఎప్పుడు పండగ? ఇన్ని సంవత్సరాలు పండగలు పోయినాయి. నీకెప్పుడు పండగ? నీ జేబులో డబ్బు ఉంటే పండగ. నీ ఇంట్లో పండగ ఎప్పుడంటే పేదరికం పోతే పండగ. రైట్? సో చూడండి, 18 లక్షలు తీసుకునే వ్యక్తి ఈరోజు తన కుటుంబంతో కాకుండా మనతో పండగ చేసుకోవడానికి కావాలి వస్తున్నారు. సో ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ వచ్చి 28. సో గ్రేట్. మళ్ళీ మన అదృష్టం కందుకూరు మీటింగ్. కందుకూరు గురువు గారు డేట్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ థింగ్, ఆ రోజు సన్మానాలు మొత్తం అందరూ కూడా బ్రాంచ్ ఎవరైతే అయ్యారో మీ టీముల్లో, మేము మళ్ళీ పేరున చెప్పలేం సార్. మీ కింద బ్రాంచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అప్లైనర్కి ఫోన్ చేసి రైట్ ఇలా లిస్ట్ పంపించండి. ఈ దండలు, పూలు, సెమినార్ ఆ రోజు బాగా, ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఎండింగ్ లాస్ట్ సెమినార్స్ అవి ఖచ్చితంగా వేరే లెవెల్లో జరగబోతుంది కందుకూరులో. దానికి అందరూ కూడా మీ కుటుంబ సభ్యుల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇన్వైట్ చేసుకోండి. రైట్? సో చాలా గొప్ప సెమినార్ 28. మొత్తం సన్మానాలు అన్నీ కూడా ఆ రోజే ఉంటాయి. మధ్యాహ్నం నుంచి ఎంఎస్ఆర్ గారు రాబోతున్నారు. రైట్? దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేసుకోండి. తర్వాత 31 విజయవాడ. సో విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి విజయవాడ మీటింగ్స్ ని కూడా ముందుగానే డేట్ లాక్ చేయండి. 31 వస్తుంది కాబట్టి విజయవాడ. తర్వాత 4 ఒంగోలు, రాపర్ల. మార్నింగ్ ఒంగోలు, 4 రాపర్ల ఈవినింగ్. అది ఒకటి గమనించాలి. తర్వాత 11 తిరుపతి నెక్స్ట్ మంత్. సో దాన్ని కూడా కొంచెం ఫోకస్ పెట్టండి లీడర్స్. సో ఇక్కడ కీ ఏంటంటే మీటింగ్సే, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే మీటింగ్స్. ఇంకొకటి ఫిబ్రవరిలో 2 కోట్లు నెలకి తీసుకునే వ్యక్తి సిద్ధార్థ్ సింగ్. ఆ కట్అవుట్ చూడటానికే మనం వెళ్ళొచ్చు సార్. ఆ గొప్ప వ్యక్తి. నేను వెస్ట్రేలో జాయిన్ అయినప్పుడు వచ్చాడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు గుంటూరుకి, మన గుంటూరుకి. ఓన్లీ ఫ్లైట్ లోనే అతను దిగేది. మన అదృష్టం ఏంటంటే మా ఎంఎస్ఆర్ గారు మన కోసం గుంటూరు తీసుకొని వస్తున్నాడు. ఫిబ్రవరి 11. అలాంటి మహానుభావుని జస్ట్ వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలంతే. అది చూస్తే దగ్గరగా వైబ్రేషన్ తగిలితే చాలు సార్, అంతే. మన ఫేటే మారిపోద్ది. నాకు తెలిసి ఆనంద్ సార్ ఫస్ట్ తీసుకెళ్లారు అనుకుంటున్నా సిద్ధార్థ్ సింగ్ సార్ మీటింగ్ కి. సో అంత గొప్ప వ్యక్తి వస్తున్నాడు. మీరు మీ టార్గెట్ ఇప్పటి నుంచి పెట్టుకోవాలి. నేను ఉండాలి, నా టీం ఉండాలి, ఎంతమంది ఉండాలి అనే లక్ష్యం పెట్టుకోండి. ఇంకొకటి ఏప్రిల్లో మన బూట్ క్యాంప్. ఎంఎస్ఆర్ గారు కొండేపి టీం వరకే బూట్ క్యాంప్. అంటే 1000 మంది మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకొక 1000 మంది బయట వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో 100% ఇప్పటి నుంచే బూట్ క్యాంప్ ప్రిపరేషన్స్, సిద్ధార్థ్ సింగ్ ట్రైనింగ్ ప్రిపరేషన్స్ లో ప్రతి లీడర్ కూడా ఈ విషయాన్ని మన కొత్త వాళ్ళతో మీ కింద డౌన్ లైన్స్ తో డిస్కస్ చేయాలి. ఓకేనా? సో ఈ మీటింగ్స్ అన్నిటినీ మనం ఉపయోగించుకొని మన ఇంట్లో పేదరికాన్ని తీసేసుకొని నెక్స్ట్ డిసెంబర్ అంటే నెక్స్ట్ క్రిస్మస్ కల్లా నేను కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళాలి. నేనైతే వెళ్తాను సార్. నాకు తెలిసి నా చెక్ ఆ టయానికి 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉంటుంది. నేనైతే వెళ్తాను 100%. సో మీ అందరూ కూడా వెళ్ళాలి. దాంట్లో నా పాత్ర 100% నేను చేస్తాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రవి సార్ కి, జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, హోస్టింగ్ చేసిన వాళ్ళకి, సో కొండేపి టీంలో ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి పేరున హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ దినేష్ సార్. బ్యాక్ టు ద హోస్ట్. క్లోజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. మీ దగ్గరే హోస్ట్ ఉంది, ఒకసారి క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ.